5వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుదామండి. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవుడితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుపోయాను కనుక అతడు లేకపోయాను. మరి అట్లాగే మనమందరం లేచిన బడి ఇంకొక లేఖన భాగం చదువుకుందాం. లూకా సువార్త చివరి అధ్యాయము 24వ అధ్యాయము 50వ వచనం చదువుతున్నాం. ఆయన బేతనియా వరకు వారిని తీసుకుపోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. చదవబడిన వాక్యాన్ని ప్రభువైన దేవుడు దీవించి ఆయన మనతో సూటిగా తేటగా స్పష్టముగా మాట్లాడుకున్నాక గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చున్నామండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని కృపను బట్టి మనం ఈరోజు ఇక్కడ చిన్న గుడారంలో దేవుని యొక్క గుడారంలో మనం చిన్న మందగా చేరున్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తానికి లోబడి దేవుని యొక్క కృపకు లోబడి ఆయన వాక్యం నిమిత్తం మనం అందరం ఇక్కడ చేరున్నాం. ఆమేన్. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మన కారణాలు వ్యక్తిగతంగా ఉండొచ్చు. సంఘానికి వచ్చే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కరు ఒక రకంగా ఉండొచ్చు. ఎందుకు చర్చకు వచ్చామంటే ఒక్కొక్కరు ఒక కారణం చెప్తారు. అయితే నువ్వు చెప్పేవి అన్నీ కూడా వాక్యానికి సరిపోవాలి. ఆ రీతిగా మన యొక్క జీవితం ఉండాలి. దానికోసం మాత్రమే మనం ఇక్కడికి వచ్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా కానీ సరిలేనిది కానీ ఉంటే మనం ఇక్కడ సరి చేసుకోవడానికి వచ్చున్నాం. ఇస్ రైట్? నిజమేనా? ఆమేన్. కాబట్టి గమనించండి, ఈరోజు మనం దేని కొరకు సంఘానికి వచ్చామంటే మొట్టమొదటిగా సరి చేయబడటానికి. ఆమేన్. ఎందుకు మనం సరి చేయబడాలి? ఎందుకని నేను సరి చేయబడాలి ప్రభు అని మన సంఘానికి వస్తున్నాం. దాని వెనకాల నీకు ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం నిమిత్తము నువ్వు సిద్ధపడతా ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. గతంలో మీకు చెప్పినట్టుగానే ఒక 10వ క్లాసు ఆ పిల్లవాడు ఎగ్జామ్స్ రాయాలంటే 10వ క్లాస్ చివరిలో వాడి సంవత్సరం మొత్తం వాళ్ళు రెడీ చేస్తారు. ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉంటారు. రైట్? ప్రతి క్లాస్కి ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉంటాడు. ఆ సబ్జెక్ట్ టీచరు వాళ్ళకి దాన్ని ట్రైనింగ్ చేసి ఆ తర్వాత చివరి ఎగ్జామ్స్ పంపించినప్పుడు ఇప్పుడు అక్కడ ఎగ్జామ్ రాయాల్సింది ఎవరు? టీచరా? స్టూడెంటే రాయాలి. ఇక్కడ మీకు ఎంతమంది 5-fold మినిస్టర్లో ఉన్న వాళ్ళు మీకు బోధించినప్పటికీ కూడా ఆ ఎత్తబాటు అనే పరీక్ష మీరే రాయాలి. జీవితం అనే పరీక్ష మీరే రాయాలి. సాక్ష్యం అనే పరీక్ష మీరే రాయాలి. కాబట్టి ఇక్కడికి వచ్చింది మనం దేనికంటే కేవలము సిద్ధపాటు కొరకు వచ్చున్నాం. ఆ సిద్ధపాటు నిమిత్తం సరి చేసుకుంటున్నాం. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనం దేని కొరకు వచ్చామంటే ముఖ్య ఉద్దేశం ఒకటే, ఎత్తబడే నిమిత్తం మనం ఇక్కడికి వచ్చాం. నన్ను దేవుడు కాపాడాడండి, నన్ను రక్షించాడండి, నాకు స్వస్థ ఇచ్చాడండి, నాకు ఆరోగ్యం ఇచ్చాడండి, నేను అడిగిందా దేవుడు నాకు చేశాడండి, అందుకే నేను చర్చకు వచ్చానంటారు. ఇవన్నీ మంచిదే. ఇవన్నీ దేని కొరకంటే దేవుడు నిన్ను చర్చి లోపలికి ఆయన ఒక సంఘంలోకి లాగటానికి వాడాడు. ఈ లాగిన తర్వాత నువ్వు ఆ కారణాల బట్టి నువ్వు సంఘానికి వచ్చిన తర్వాత దేవుడు నీతో మాట్లాడి నీ యొక్క స్థానమును చూపించాడు. చూపించినప్పుడు నువ్వేం చేసావంటే ఈ సాక్ష్యం పెట్టి వచ్చావు. సరే, ఇప్పుడు సాక్ష్యం పెట్టిగా నేను వచ్చింది ఇక్కడికి. ఇప్పుడు నేను దేని కొరకు వస్తానంటే నా అంతటా నేను మారటానికి, రూపాంతరం చెందటానికి, ఎత్తబడటానికి, ప్రభువైన యేసుక్రీస్తు 1000 ఏళ్ల పాలన ఉండటానికి ఇక్కడికి వచ్చున్నాను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏంటి? మనం వచ్చేటప్పుడు సంఘానికి వచ్చేటప్పుడు మనకున్న ప్రాధాన్యతలు, ప్రాముఖ్యతలు, ప్రియారిటీస్ ఇప్పుడు మారిపోయినాయి. అప్పుడేంటి? ఒక్కసారి కొంతమంది చర్చికి వస్తారు. ఎలాగంటే చర్చికి వెళ్తే మనం ఒక పాట పాడొచ్చని వస్తారు. ప్రవక్తించమని కొంతమంది చర్చికి భోజనాల కొరకు వస్తారన్న. అంటే ఏదో కారణంతో ముందు రావాలండి. ఆ వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని పిలిచిన తర్వాత వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది. ఒక ఉద్దేశం వాళ్ళ లోపలికి రావడానికి, ఒక ఆకర్షణ. ఆ ఆకర్షణ కొరకు లోపలికి అడుగు పెడతా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కాబట్టి గమనించండి, ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మొట్టమొదటిగా ఆయన తన బిడ్డలను ఆకర్షించుకుంటాడు. ఆకర్షించుకున్న తర్వాత
వారు తన బిడ్డలని ఆయనకి తెలియజేస్తాడు. ఆయన వారికి తెలియజేస్తాడు. ఆ తెలియజేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళలో మార్పు బిగిన్ అవుతుంది. అయితే గమనించండి, మార్పు రాత్రికి రాత్రి రాదు. మార్పు నీకు వచ్చినది, నువ్వు మారబోతున్నావు నీకు తెలుస్తున్నది. ఎలాగుంటుందంటే దేవుడు ఎవరితోనా కానీ మాట్లాడితే నిద్ర పట్టదు. వెరీ ఫస్ట్ వారికి నిద్ర అనేది పట్టదు. ఇంకోటి చెప్పనా, దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు అని దేవుడిగా డిసైడ్ అయ్యాడా మీకు అప్పటి నుంచి నిద్ర పట్టదు. మీరు క్రిస్టియన్ కదా పక్కన పెట్టిన ముందు దేవుడు ఒక ఆలోచనలో ఈ రోజు నేను మీతో మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నారా? దేవుడు మీరు కాదండి. ఆయన నిర్ణయించిన దినానికి మనం వచ్చామా? మన యొక్క పరిస్థితి మొత్తం ఎలాగుంటుందంటే మొత్తము తారుమారైపోయి ఉంటుంది. మన యొక్క స్థితి పరిస్థితి మొత్తం ఒక తెలియని ఆలోచన వల్ల ఉంటాయి. అది గందరగోళం అంటే గందరగోళం కాదండి. నీ ముందు అన్నీ ఉంటాయి. నీ ముందు భోజనం ఉంటుంది, అయితే నువ్వు భోజనం సరిగ్గా చేయలేవు. మంచి స్ప్రింగ్ మ్యాట్రెస్ ఉంటుంది, 9 ఇంచెస్ పరుపు ఉంటుంది, దాని మీద పడుకున్నా కూడా నిద్ర పట్టదు. ఏసీ 21లో ఉంది, ఆయన నిద్ర పట్టడంలా. ఏం జరుగుతున్నదంటే దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. దేవుడు మాట్లాడేటప్పుడు ఆ వాతావరణాన్ని మొత్తం దేవుడి తన స్వాధీనంలోకి తీసుకుంటాడు. వెరీ ఫస్ట్. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే నీ అంతటా నీవు నీ మోకాళ్ళ మీదకి వెళ్ళే విధంగా చేస్తాడు. నీకు తెలియకుండా నువ్వు ఉన్న పరిస్థితిలో ఏం చేయాలి నీకు ఒక అర్థం కాని ఒక స్థితి వస్తుంది. దాన్ని కొంతమంది ఏమంటారంటే నాకు గుండెలో దడగా ఉంది పాస్టర్ గారు అంటాడు. అది లో బీపీ కాదండి, హై బీపీ కాదండి, దేవుడు మాట్లాడే సమయం అది. అయితే నువ్వేం చేస్తున్నావు అంటే దాన్ని భౌతికంగా అప్లై చేస్తున్నావు. ఈ నా స్థితి అంటే ఎలాగుండదు అలాగుండదని. నీ యొక్క స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. అయితే గమనించాల్సింది అది నీ యొక్క శారీరకమైన స్థితి కాదు, నీ యొక్క మానసికమైన, లేకపోతే మన బైబిల్ భాషలో మాట్లాడితే నీ యొక్క ఆత్మీయమైన జీవితాన్ని, ఆత్మీయమైన స్థితిని దేవుడు మార్చబోతా ఉన్నాడు. ప్రజలు ఆమేన్. చాలా మంది అంటూ ఉంటారు, నేను చాలా చోట్ల వింటూ ఉంటా, దేవుడు నాతో మాట్లాడండి, దేవుడు నాతో మాట్లాడండి, దేవుడు నాతో మాట్లాడండి. వెరీ గుడ్, ఐ లవ్ ఇట్, నాకు ప్రత్యేకంగా ఇష్టం. అయితే దేవుడు ఎన్నిసార్లు మాట్లాడతాడు? అయిపోయింది. ఒక్కసారి మాట్లాడిన తర్వాత దేవుడు మొత్తం సరి చేస్తాడు. దేవుడు పొద్దున నుంచి పక్కన నుంచి పొద్దున సాయంత్రం సరి చేయడండి. ఒక్కసారి ఆయన వాక్యం నీకు ఇచ్చి నువ్వు వాక్య ప్రకారంగా ఉండాలని అయిపోయింది అంతే. అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆయనని సరి చేయడం కొరకు పుస్తకం ఇచ్చాడు. ఈ పుస్తకం నువ్వు చదువుతా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎక్కడెక్కడ సరి చేశాడు నీకు అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఆమేన్. దాన్నే మనం అంటాం దేవుడు నాతో మాట్లాడాడు. అయితే నేనంటారా దేవుడు నీతో ఇప్పుడు మాట్లాడా? ఈ పుస్తకం ఎప్పుడు రాశారండి? సుమారుగా 2000 సంవత్సరాల క్రితం పుస్తకం ముగించబడింది రాయటం. మోషే కాలంలో ప్రారంభించబడి యోహాను కాలంలో ముగించబడింది. సుమారుగా ప్రవక్త దాని ప్రకారం మాట్లాడితే 1500-1600 సంవత్సరాలు పాటు రాయబడే పుస్తకం ఇది. ఈ రోజుకి మనం కానీ ఆది కాండం ఎప్పుడు రాశాడో కానీ లెక్క తీసుకుంటే 3,500 సంవత్సరాల క్రితం రాసిన ఆది కాండం. అంటే దేవుడు నీ గురించి ఎప్పుడు రాయించాడు? అప్పుడు దేవుడు రాయించినటువంటి ఉద్దేశం దేవుడు నీతో అప్పుడు మాట్లాడున్నాడు. నా మాట మీరు అర్థం చేసుకోండి. నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వు ఏ మాటలు అయితే నీకు కావాలో ఆ మాటలు మొత్తం దేవుడు రాయించి పుస్తకాన్ని నీకైనా ముందుగా పంపించి రోజులో ఇంకా ఈ కాలంలో ఉన్నవాళ్ళు బరువు మొయ్యలేరండి. వస్తారా? మీకు తెలుసా బైబిల్ చేతికి ఇస్తారు ఏం చేస్తాం? ఈరోజు బైబిల్ కూడా పట్టుకొని రాలేకపోతాం తెలుసా మనం. నేను అడుగుతాను, ఒకవేళ మీరు పాత నిబంధన కాలంలో ఉన్నట్లయితే బైబిల్ అప్పుడు ఎలాగుంది తెలుసా? గ్రంథపు చుట్ట, ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క చుట్ట. ఒక బైబిల్ని ఉంచాలంటే ఈ గదికైనా పెద్దగా ఉండాలి ఆ స్థలం ఒక బైబిల్ పెడతాను. ఈ రోజు అదంతా కలిపి ఒక చిన్నదంటకు వచ్చాం. ఇది పట్టుకోవడానికి బతకం. ఈరోజు సిగ్గు నామోషి కొంతమంది దాచిపెట్టుకొని తెస్తారు బైబిల్ని. నీ సంగతి తెలిసే దేవుడు నీ కాలం పంపించాడు. నువ్వు అంత గ్రంథం చుట్టూ మొయ్యలేదు, నీకు సిగ్గు. అందుకోసం దేవుడు నీ కాలం పంపించాడు. అర్థమవుతుందా? అయితే ఏంటంటే దేవుడు ఏం చేశారంటే నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడిని వదిలిపెట్టాల.
ఈ మాట నుండి కోపం రావచ్చు. కోపడరుగా? ఎవరు కోపడరుగా? కోపడ్డా కూడా చెప్తాను నేను. ఎక్కువ మంది బద్ధకస్తులు ఎక్కడ ఉంటారో తెలుసా? క్రిస్టియానిటీలో ఉంటారు. ఎంత బద్ధకం అంటే ఇంట్లో బైబిల్ ఉంటుంది, లేచి దాన్ని తీసుకొని తెరిచి చదవలేనంత బద్ధకస్తులు. ఆమె రావట్లేదు ఇప్పుడు, రావసలకి అయినా పర్లేదు. కొంచెం తెలిసి నాకు చెప్పేటప్పుడు ఆమెలు రావాలని. ఒకళ్ళు అంటారు, మాస్టర్ గారు మాకు చదవటానికి టైం సరిపోతుంది, మేము బిజీ అని అంటారు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ మాట అంటే నీ పరిస్థితి ఏంటి? అమ్మ నీకు బైబిల్ చదవడానికి బిజీ అయితే నీ పని చేయడానికి నేను కూడా కొద్దిగా బిజీగా ఉన్నానంటే మన పరిస్థితి ఏంటి అంటున్నా. మోసుకుపోవడమే నలుగురు. తర్వాత 3 రోజులకో 11 రోజులకో భోజనాలు పెంచడమే అయిపోయాయి. నేను చాలామంది అంటాను చర్చికి రాయా చర్చికి రాయా చర్చికి రాయా అని పిలుస్తూ ఉంటాం. వాళ్ళు రారు, అయినా కూడా పిలవాలా. సేవకుడు పరిచయం చాలా వింతగా ఉంటారు. అనుకుంటారు పాస్ గారు కదా మంచి ఆయనకేం పోయిన సూట్లు వేస్తాడు, ఈ మధ్య మంచి టక్ చేస్తాడు, టైలు కడతా ఉంటాడు, కార్లు వేస్తాడు, చాలా బాగుంది, ఆయనకేం వండర్ఫుల్ జాబ్ అంటారు. నిజమేనా? మోషేతో దేవుడు కొండ దగ్గర మాట్లాడినప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళమన్నాడు. వెళ్ళేమన్నాడంటే, మోషే నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు, మన వాళ్ళు అక్కడ ఉన్నారు, మన సంఘస్థులు ఉన్నారు, 20 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు పిలిచి రాపో అన్నాడు. ఓకే ప్రభు మద్దతు పని వెళ్తాను అన్నాడు. వెళ్తున్నాను దేవుడు అన్నాడు, మోషే ఒక నిమిషం ప్రభు ఏంటి నువ్వు వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఫరో ఒకడు ఉంటాడు, నువ్వు ఏం చెప్పినా వాడు ఒప్పుకోడు. నువ్వు ప్రజలు పంపించమంటే నేను పంపించను అంటాడు. అయితే అది వాడంతా వాడు అన్నాడు, వాడితే నేను అనిపిస్తా. కానీ నువ్వు వెళ్ళి వాడిని అడగాలి, పోయి మా వాడిని పంపించాలని అడగాలి. అయితే ఈ విషయం నీకు తెలిసిన వాడికి చెప్పకూడదు. ఇది సేవకుడి పరిచయం. నువ్వు వెళ్ళి అడగాలి, వాడు పంపించాలని తెలుసు, అయినా కానీ నాకు తెలిసి దేవుడు చెప్పాడు ఈ సంగతి అనకూడదు. నువ్వు ఎట్లా ఉండదండి? భూమి మీద నరకం అంటే ఏంటో దేవుడు యొక్క సేవకుడు చూసేస్తాడు. ఓ భాస్కర్ అన్న ఆ మాట చాలా బాగుంటుంది. ఎర్ర సముద్రాన్ని కాళ్ళకి తడి తగలకుండా మోషే దాటాడండి. నిజమేనా? అయితే పరిచయంలో కన్నీళ్ళు లేకుండా దాటలేకపోయాడు. ఒకరోజు ప్రార్థన చేశాడంటే మోషే, ప్రభా వీళ్ళు నేను కన్నాను ప్రభు, నాకెందుకు ఈ కర్మ, నన్ను చంపేదా ప్రభా ఏడ పొదలని అనే స్థితికి వెళ్ళిపోయాడు మోషే. అంతేగాని పరిచయం పారిపోతా అనలేదండి. ఎలా ఉంటుంది దశ విశ్వాసులు? పాస్టర్ గారితో కన్నీళ్లు తెప్పించడంలో కోపడమాకండి. విశ్వాసాల ఎక్స్పర్ట్స్. నేను గతంలో చెప్పాను, సంఘానికి ఎప్పుడు ఆ విషయం రుణపడి ఉంటాను. నేను చెప్పాను మీకు ఏ విషయం రుణపడి ఉంటాను. నేను నాకు అస్సలు సహనం అన్నదే లేదు, అస్సలు లేదు, మా ఇంట్లో తెలుసు. మరి ఈరోజు మా మిస్సెస్ అంటా ఉంటుంది, ఎవరన్నా నీకు ఫోన్లు చేసి అంతంతసేపు వాళ్ళ విషయాలు చెప్తే నువ్వు ఎలా వింటావు అంటారు. నువ్వు ఏదో రెండోసారి చెప్తే వినవు కదా అసలుకి, నువ్వు ఎందుకు వింటావంట. పరిచయం అంతే. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇంకోటి కూడా నమ్ముతారు ఇక్కడ అదే సమయంలో. ఎంత గ్రేట్ అంటలేదండి, వినటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకున్న బాధ ముందు సగం తగ్గిపోతుంది. మేము మా పాస్టర్ గారు చెప్పుకున్నాం, మా సోదరుడు చెప్పుకున్నాం, మేము ఆయన ప్రార్థన చేస్తాడు అని కొంత నీకు భారం దిగిపోయాడు. నేను ఆ భారం వాళ్ళలో దిగిపోవడం కొరకు నేను వాళ్ళు మాట్లాడుతూ నేను ప్రార్థిస్తూ ఉంటాను. మధ్యలో చాలాసార్లు గమనిస్తూ ఉంటాను. మరి ఇక్కడ కొంతమంది తెలుసు అనుకోండి, ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు, మధ్యలో కామ్గా ఉంటా ఉంటాం. వాళ్ళు డౌట్, పాస్టర్ గారు వింటున్నారా లేదా, పాస్టర్ గారు మేము బోరు కొడతామేమో, పాస్టర్ గారు టైం మొత్తం మేము తినేస్తామేమో అనుకుంటూ ఉంటారు. అయితే ఆ టైంలో ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు చెప్తున్నప్పుడు నాకేదో హృదయాన్ని తగిలితే నేను ప్రార్థిస్తూ ఉంటాను. నా ప్రార్థన ఏంటంటే మీరు చెప్పిన తర్వాత సాయంకాలం పొద్దునింటికి వెళ్ళాక స్నానం చేసిన తర్వాత మోకాళ్ళ మధ్య ప్రార్థన చేయటం కాదండి, మీరు చెప్తూ ఉండగా ప్రార్థన చేస్తాను. నాకు ఒక భయం ఉన్నది, ఏదైనా విషయం తెలియగానే ముందు ఎమ్మటే ప్రార్థన చేయాలి. ప్రజలో ఎక్కడున్నామో మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఆగిపోయి ప్రార్థన చేయటమే. ఆగిపోవడానికి అవకాశం ఉంటే ఆగిపోవటమే. కారులో వెళ్తూ ఉన్నప్పుడు, ప్రయాణం వెళ్తున్నప్పుడు చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు, పాస్టర్ గారు ఈ సమస్య ఉంది, నా సమస్య ఉందండి. ఎక్కడున్నామో పక్కకి తీయటం బండి, ప్రార్థన చేయటం. వాక్యం చెప్పడానికి అరగంట ఆలస్యమైన కావచ్చు, ప్రార్థనకి ఆలస్యం కావచ్చు. వాళ్ళు ఎంతో భారంతో మా సేవకుడికి మేము చెప్పుకోవాలి చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తారు, మరి అప్పుడు ప్రార్థన చేయాల్సిందే కంపల్సరీ. అది ఇంకొక మాట మీకు ఇస్తాను నేను అందరికైతే, దేవుడి కృపను బట్టి. ప్రతిరోజు లేవగానే ఉదయము అందరి గురించి ప్రార్థన ఉంటుంది.
పడుకోబోయే ముందు ప్రతి ఒక్కరి గురించి ఎవరైతే ఏమైతే అంశాలు చెప్పారో అవన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ ఎందుకని చెప్తున్నానంటే సేవకుడి యొక్క పరిచర్య చాలా కష్టంగా ఉంటుంది. ఎంత కష్టంగా ఉంటుందంటే కొన్ని సంగతులు విశ్వాసానికి చెప్పాలి లోపల ఉంటుంది, కానీ చెప్పలేము. చెబితే గుండెలు బద్దలైపోతాయి. చెప్పకపోతే పైకి వెళ్ళి లెక్కప్ప చెప్పాలా? ఏంటి పరిస్థితి? చెప్పాలా వద్దా? చెప్పాల్సిందే. నేనేం చేస్తానంటే ఫస్ట్ ప్రార్థన చేస్తా. ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు నేనేమడుగుతానంటే దేవుణ్ణి, ప్రభువా నేను వాళ్ళకి చెప్పడం కాదు కానీ వాళ్ళే దీనికి సంబంధించి అని అడిగారు అనుకో, అప్పుడు నాకు అధికారం వచ్చింది చెప్పడానికి. నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇంకో మాట కూడా ఇక్కడ మీకు చెప్పాలి. కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏదైనా సందేహం ఉన్నది, ఏదైనా ప్రశ్న ఉన్నది, వాళ్ళు ఏం చేస్తారు, త్వరపడి నిర్ణయం తీసుకోరు. ఇది డౌట్ఫుల్గా ఉన్నప్పుడు అసలు కనుక్కున్న సేవకుండా ఒక మాట్లాడితే సరిపోద్దిగా. రైట్. సందేహంగా ఉన్నప్పుడు నేను ఎప్పుడో మాట అపోస్తలుల పోలని మాట, నువ్వు అనుమానంగా ఉండేది చేయదు. నీకు నమ్మకం విశ్వాసం ఉంటే మేము ఏదైనా పరిచయం, అనుమానంగా ఉండేది చేయదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండు సహోదరులు ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి వాళ్ళు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. 4 మిస్డ్ కాల్స్, 4-5 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నేను ఆ రోజు కొంచెం ఫ్రైడే అనుకుంటా, ఆ రోజు ప్రేయర్స్లో ఉన్నాను. చూసా ఫోన్, చూసి చేద్దాం అనుకున్నాను. ఈలో మళ్ళీ ఫోన్ వచ్చింది. ఫోన్ తీసి మాట్లాడుతున్నాను. ఏంటి సహోదరా, ఏంటంటే ఒక మాట అడుగుదామని ఫోన్ చేశారని. ఏంటి ఆ మాట? ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కదండి, మా ఊళ్ళో నన్ను సర్పంచ్గా అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ నేనుగా నిలబడితే అది ఏకగ్రీవం, అందరంతా ఓకేనండి. వర్తమాన ప్రకారంగా నేను పాలిటిక్స్లోకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఇంకో రకంగా మాట్లాడితే ఒక ఆయన సర్పంచ్ అవ్వాలా కాదా అని ఒక పాస్టర్ అడుగుతున్నాడు. అంతేనా? ఇప్పుడేం చెప్పాలి? నేను పోటీ చేసి నీకేం పర్లేదు పో, ఎవరికి చెప్ప, మాకు వచ్చే చర్చిలో కూర్చొని నీకెందుకు పాస్టర్గా ఉండు, నువ్వు సర్పంచ్గా ఉండు, నేను చూసుకుంటాను, నీకెందుకు చెప్పాలా? అంతేనా? ఏమనాలా? ఈ కాల ప్రవక్త అంటాడు, అమెరికాకి ప్రెసిడెంట్ ఎవరు అవుతారో నాకు తెలుసు, కానీ నేను చెప్పను. దట్ ఈజ్ నాట్ మై డ్యూటీ. అది నా పని కాదు. నేను ఇక్కడికి వచ్చిన దేని కొరకంటే క్రీస్తుని గురించి ప్రకటిస్తాను. రాజకీయాలకి నాకు సంబంధం లేదన్న. ఇంకో సందర్భంలో అన్నాడు, నేను నా ఓటు కూడా అయినాను. రాజకీయానికి సంఘానికి సంబంధం లేదన్నాడు. ఇప్పుడు నేనేం చెప్పాలి ఆయనకి? బ్రదరు ఆయన అడిగారు, బ్రదర్ మరి వర్తమానంలో ఉంటే మరి పాలిటిక్స్లో ఉండొచ్చా అంటే, ఆయన ఎందుకంటానంటే అది ఒక సందేహం, అది క్లియర్ చేసుకోవాలి. అడిగారు ఆయన, బ్రదర్ మనకి దానికి సంబంధం లేదు, అసలు మనకి దానికి సంబంధం లేదు. ఓకే బ్రదర్, అదే మాట చెప్తాను. ప్రజలు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అదే అంటున్నానండి, ఒకసారి అలా మనకి డౌట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాక్యం దగ్గరికి రావాలి, ఎమ్మటే వాక్యం దగ్గరికి రావాలి. అయితే ఇక్కడ మనం చదివిన వాక్యము చూడండి. దేవుడు జాగ్రత్తగా చూద్దాం మాట. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. ఆనోకు ఎవరితో నడిచాడండి? దేవుడు అంటే ఎవరండి? వాక్యమేనా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఇప్పుడు హానోకు ఎవరితో నడిచాడు? వాక్యంతో నడవడం అంటే ఏంటంటే బైబిల్ పెట్టుకుని నడవడం ఎలాగా? చెప్పండి. ఇంట్లో ప్రవక్త ఫోటో పెట్టుకోవడమా? నాకు తెలియగలుగుతాను ఏంటండి? పెద్ద యేసుక్రీస్తు ఫోటో పెట్టా నేను, 10 అడుగుల ఫోటో ఇంట్లో. నేను వాక్యం నడుచులేటనా? ఇది కాదండి. నేనంట ఇంట్లో కాదండి వాక్యము, నీ ఒంట్లో ఉండాలంట. నేను ఇంట్లో ఉండి ప్రయోజనం ఏముంటుందా? ఉండదు సార్. నీ లోపల ఉంటే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఇక్కడ హానోకు ఏం చేశారంటే దేవుడితో నడవటం అంటే వాక్యముతో పాటుగా వెళ్తున్నాడు. వాక్యము ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా చేసినప్పుడు వాక్యంతో పాటు ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కాబట్టి ఇప్పుడు హానోకు ఎవరితో పాటు ఉన్నాడంటే దేవుడితో పాటు ఉన్నాడు. మన భాష మాట్లాడితే వాక్యంతో పాటు ఉన్నాడు. ఆమేన్. మరి ఇప్పుడు వాక్యంతో పాటు ఉన్నాడు, జారిపోతాడా? త్వరగా చెప్పాలి. పడిపోతాడా?
నువ్వు వాక్యంతో పాటు ఉన్నప్పుడు నువ్వు పడిపోయే స్థితి రాకుండా దేవుడు నిన్ను కాపాడాలి. ఇస్ రైట్? ప్రవక్త ఒక మాట అంటాడు, కృప 2 రకాలు అంటే 4 రకాలు. దాంట్లో 2 రకాలు ముఖ్యమైనవి. 2 కృపలు ఎంతో ప్రధానమైనవి. ఏంటంటే ఆ కృప, మొట్టమొదటి కృప వచ్చి నువ్వు పడిపోతే పైకి లేపేది కృప. రెండో కృప ఏంటో తెలుసా? అసలు నువ్వు పడిపోకుండా ఆపేది కృప. ఈ రెండింటిలో నీకు ఏది కావాలో దాన్ని అడుగు దేవుణ్ణి. నువ్వు పడిపోయావా, నన్ను పైకి లేపు ప్రభు అని అడుగు. నువ్వు పడిపోబోతున్నావా, ఏమడగాల? నన్ను పడిపోనీయకుండా ఆ ప్రభు అని అడగాల. ఒకరోజు ప్రవక్త ఇంటికి వచ్చాడు. ఆయన బాగా మీటింగ్లకి వెళ్ళి అలసిపోయి పడుకున్నాడు. పడుకుంటే మధ్యరాత్రి 2 గంటలకి బిల్లిపాలు వాళ్ళ పెద్ద కొడుకు లేపాడు. లేపి డాడీ నాకు మంచినీళ్ళు కావాలన్నాడు. కిచెన్లోకి వెళ్ళి తాగిపోన్నాడు. కిచెన్ అంతా చీకటి కావాలి, నాకు భయం అన్నాడు. నువ్వు రావాల్సిందే అన్నాడు. ఎంత చెప్పినట్టల్లా సరే అని ఆయన నిద్ర కళ్ళతో లేచి పిల్లోని తీసుకుని నడుస్తూ ఉన్నాడు. బిల్లిపాలు చేతి ఈయన చేతిలో ఉన్నది. ఈయన నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ రోజు కింద మ్యాట్ వేస్తున్నారు. ఈ కింద పట్టా ఉంది కదా, ఈ పట్టా వాళ్ళు కింద వేస్తున్నారు. వాళ్ళ పిల్లోడు నడుచుకుని వెళ్తున్నప్పుడు ఈయన కాళ్ళు పెద్దవి. ప్రవక్త ఆ కింద ఇంట్లో వేసిన మ్యాటు అంగుళం మందం ఉన్నది. ఇంత హైట్ ఉంటుంది నేల మీద. ఇల్లంతా ఇలా సగమే సాపేశారు వాడు. ఈ పిల్లోని తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ చిన్న పిల్లోడి కాలు తగిలి ఆ పత్రం మీద తగిలి పడిపోయాడు. ఆ పిల్లోడి చెయ్యి ప్రవక్త చేతిలో ఉన్నది. ఈయన చేయిని గట్టిగా పట్టుకున్నాడు. పడిపోయిన పిల్లోడు ఆగిపోయాడు. ఈయనకి ఎంబడి నిద్ర మొత్తం వదిలింది. ఈయన అంటున్నాడు, నా కొడుకు పడిపోయేటప్పుడు వాడి చెయ్యి నా చేతిలో ఉన్నది కాబట్టి వాడి పడిపోకుండా నేను ఆపా. అది కూడా నేను నా చెయ్యిని యేసుక్రీస్తు చేతిలో పెట్టేసినట్లయితే ఆ పడిపోయే సమయం వచ్చినప్పుడు ఆయన పడిపోకుండా ఆపుతాడు కదా. అలా కాబట్టి గమనించండి, దేవుడు ఎట్లా చేస్తాడంటే నీకు ప్రతి దాంట్లోంచి నీతో మాట్లాడుతూ ఉంటాడు. నా మాట మీరు అర్థం చేసుకోండి. దేవుడు నాతో నిన్న మాట్లాడాడు, మొన్న మాట్లాడాడు కాదు, ప్రతి దాంట్లో దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడిన దేవుడు నీతో సృష్టిలోంచి మాట్లాడతాడు. ప్రతి దానిలోంచి ఆయన నీతో మాట్లాడగల సముద్రుడై ఉన్నాడు. ఇలా చిన్న సంఘటన రాగానే ఆయన ఉలిక్కిపడి లేచాడు. నిజమే కదా, నేను కూడా నా స్థితిని దేవుడి చేతిలో పెట్టేసినట్లయితే నన్ను పడిపోలేకుండా కాపాడగల దేవుడు ఉన్నాడు కదా. ఒక మాట చెప్తా, నా తండ్రి నన్ను పడిపోనీయడు. మిమ్మల్ని పడిపోనిస్తాడా? పడిపోయాడు. అయితే మీరేం చేయాలంటే మీ చెయ్యి ఆయన చేతిలో పెట్టు. నీ యొక్క జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు. నీ యొక్క ఆలోచన ఆయన చేతిలో పెట్టు. నీ యొక్క క్రియలు ఆయన చేతిలో పెట్టు. నీ యొక్క సాక్ష్యం ఆయన చేతిలో పెట్టు. పడిపోతుందా? నో సార్. అయితే మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఆయన చేతిలో పెడతాము, కొన్నిసార్లు మన జేబులో మనం పెట్టుకుంటాం. అక్కడ వచ్చింది సమస్య. నాది అన్నది ఏది లేదండి. అపోస్తలుడు పౌలు అంటాడు, జీవించేది నేను కాదు. ఎవరైనా జీవించేది? జీవించేది క్రీస్తు అని చెప్పగల స్థితిలో నువ్వు ఉన్నావంటే నువ్వు ఎత్తబాటి దగ్గరలో ఉన్నావు. నీ యొక్క జీవితము ఎత్తబాటికి అత్యంత సమీపంగా ఉన్నదని. అది ఏ రోజున రాని నువ్వు ఆ స్థితిలో జీవిస్తా ఉన్నప్పుడు నిశ్చయంగా చెప్పు, ఇదిగో ఎత్తబాటు నాదే. ఆ స్థితికి నువ్వు రావాలి. ఎటువంటి స్థితి వచ్చినా కూడా అపోస్తలుడు పౌలు అంటాడు, చావు అయితే నాకు లాభం. ఏంటి నా ధైర్యం? అసలు భూమి మీద ఎవడన్నాగా నాకు చనిపోతే లాభం అనగలిగాడు ఉన్నాడా? ఏంటి ఆ స్థితి? అసలు ఆ మాట ఉంటుంది, ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తే, చావైతే లాభం. ఏంటి అసలు ఆ మాట? బ్రతకడం క్రీస్తే, చనిపోతే లాభం. ఎవరికంటే లాభం? చచ్చిపోతే ఎల్ఐసి పాలసీలు కడితే చచ్చిపోతే ఇంట్లో వాళ్ళకి లాభం, అంతేనా? ఈరోజు పాలసీలు కట్టించి మరి కూడా చంపుతారు ప్రజల్ని. తప్పట్లేదా? డబ్బులు వస్తే ఏదో రకంగా ప్రాఫిట్లోకి వెళ్ళచ్చు. మరి ఇక్కడ నేనేమంటున్నాడు? చావైతే లాభం అంటే ఎవరికి లాభం? ఆయనకే. ఎవరికైనా ఒక వ్యక్తికి ఆయన చనిపోతే ఆయనకి లాభం చేకూరుతుందా? అవకాశమే లేదండి. అయితే అన్నా చూడండి, ఆయనను శరీరముతో నేను జీవించదే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల నేనేమి కోరు నాకు తెలియట్లా, నాకు దోచట్లా. అంటే ఎంత కాంప్లికేటెడ్ వర్డ్స్ ఇక్కడ అపోస్తలుడు పౌలు మాట్లాడతాడంటే, నాకున్న పని ఏంటంటే ఈ శరీరంతోనే పని ఉన్నది. నాకేమో ఇక్కడ చనిపోవాలని ఉన్నది. దేవుడేమో నీ శరీరంలో ఉండి నువ్వు పని చేయంటున్నాడు. నాకు వెళ్ళిపోవాలని కోరిక.
ఇక్కడ నేను భూమి మీద నుండి బోధిస్తున్నా కూడా మిమ్మల్ని కూడా నాతో పాటు రండి చెప్పడానికి. ప్రజలు కొద్దిగా మాట్లాడండి. నిజంగా ఈ మాటల యొక్క లోతుగాని మీకు అర్థమైతే చాలా సంతోషపడతారు. ఈ రెంటి మధ్యన ఇరుకున పడి ఉన్నాను. ఏ రెంటి మధ్యన? జీవించాలా మరణించాలి? జీవించడం అంటే క్రీస్తు కొరకు ఆత్మను సంపాదించడం, మరణించడం అంటే వెళ్ళి క్రీస్తుతో పాటు ఉండటం. ఏది కావాలి రెండింటిలో? అదండి ఇరిగిపడింది ఆయన. మరి మనమేమో లోకానికి వాక్యానికి మధ్య ఇరుకుని పడ్డాం మనం. ఆయనేమో భూమి మీద దేవుడి యొక్క పరిచర్యకి పరలోకం పోవడానికి మధ్య ఆయన ఇరుకుని పడ్డాడు. అది నిజంగా ధన్యత కదా. ఒక మాట చూడు, నాకు ఎందుకు ఈ మాట చాలా ప్రధానం తగులుతున్నాయి. ఈ రెంటి మధ్యన ఇరుకుని పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవల్ల నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. ఏంటి ఆయన ఆశ? నిజం చెప్తామండి, ఇక్కడున్న మనకున్న ఆశలే ఉన్నాయి. నిజం చెప్పుకుందాం. అన్నిటికన్నా ఇదే నాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆశ అని మనం చెప్పగలమా? ఇంకా స్థితికి రాలా, వస్తామేమో భవిష్యత్తులో, అయితే వచ్చి తీరాలా. ప్రజలో ఆయనను నేను శరీరం మందు నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి మరీ అవసరమై ఉన్నది. అది అసలు విషయం. ఎందుకు ఆయన శరీరం కావాలంటే ఆయన్ని బట్టి, ఆయన కాదంటే మిమ్మల్ని బట్టి మీకు ఆయన యొక్క సంగతులు చెప్పాలి కాబట్టి. మరియు ఇటు నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి ఇండుడి చేత నన్ను గూర్చి క్రీస్తు యేసు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందని నాకు తెలియదు. ఇటన్నిటి నిమిత్తం అని పరిచయం చేసేది కూడా. ఈరోజు పరిచయం అంటే డబ్బుల కోసం చేసే పరిచయం కాదండి, జీతాల కోసం చేసే పరిచయం కాదండి. పరిచర్య అంటే నీకు దేవుడి యొక్క ఆత్మ సంబంధించి ఒక భారం కలిగి పరిచయం చేయాలి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు మాట్లాడిన మాటలు అది కనిపిస్తున్నది. ఆయన చూడు, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమును పోరాడుచు ఏకమనసుగలవారి నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ఎవరికైనా నా లాస్ట్ రిక్వెస్ట్ ఏంటి? అయిపోయింది. ఇదే మన జీవితం. ఈ రోజు మనం ఏమై ఉండాలంటే వాక్యానికి తగినట్టుగా ఉండాలి. హానోకు వాక్యంతో పాటు నడుచున్నాడు. ఇక్కడ ఈయనేమంటున్నాడు? నేను నడిచాను, మీరు నడవండి. ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. ఆయన చూసి మనం ఆయనలాగా గమనించమంటున్నాడు. హానోకేమో నేరుగా ఆయనతో పాటు నడిచి వెళ్ళిపోయి ఉన్నాడు. గమనించండి. అంటే ప్రతి ఒక్కరి ఉద్దేశము, హానోకు ఉద్దేశము దేవుడితో పాటు పైకి వెళ్ళటమే, ఏలియా యొక్క ఉద్దేశము ఎత్తబాటులోకి వెళ్ళటమే, ఎలీషా యొక్క ఉద్దేశము ఎత్తబాటులోకి పైకి వెళ్ళాలని. ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశం ఏంటి? పౌలు యొక్క ఆశ ఏంటి అని అంటున్నాడు, ఏ విధము చేతనైనా నేను పునరుత్థానంలో ఉండాలని. ఏదో రకంగా నేను ఆ పునరుత్థానం చెందేవాళ్ళు నేను కూడా ఉండాలి. అదే నాకు జీవిత ఆశ. ఆ స్థితికి ఈరోజు మనం వచ్చామా? ఇంకా రాలేదండి. అయితే వీఆర్ ఆన్ ది వే. నేను రాలేదనద్దండి, మనం ఆ ప్రయాణంలో ఉన్నాం. ఒక స్టేజ్ దాటామో 10 స్టేజ్ దాటామో మనకు తెలియదు, కానీ ప్రయాణం అయితే ప్రారంభించాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొంది ఉన్నారో వాళ్ళ యొక్క ప్రయాణం ప్రారంభించున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది, ప్రతి ఒక్కరు ప్రయాణం ప్రారంభించారు. బైబిల్ చెప్తా ఉన్నది 10 మంది కన్యకలు యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి ప్రయాణం ప్రారంభించారు. ఎంతమంది చేరారు? మిగిలిన 5. అయితే బైబిల్ అంటుంది 10 వర్జిన్స్. వర్జిన్ అంటే అక్కడ అర్థం ఏంటంటే పవిత్రురాలైన కన్యక. 10 మంది పవిత్రులే బయలుదేరింది. ఎంతమంది చేరుకున్నారు? ఏంటి కారణం అంటే వాళ్ళు చిట్ట చివరి వరకు వాక్యంతో ఉండలేకపోయారు. ఈరోజు పరిస్థితి కూడా అదే. ప్రారంభించబడిన వాళ్ళు ఈరోజు సంఘంలో కనబడుతుందా? ఏంటి సమస్య? మా వల్ల కాదు, మేము ఉండలేము, మేము తట్టుకోలేము, ఈ స్థితికి దిగజారిపోతున్నారు. అంటే ఇంకొకటి, వాళ్ళకి ఒక కొద్ది విశ్వాసం ఉంటుంది, ఆ కొద్ది విశ్వాసంలో లాగిపోయారు. ఇక మాకు ఇది చాలు. ఈరోజు నీ కొద్ది విశ్వాసము ఎంతపాటుకు సరిపోతుందా లేదా గమనించండి. కాలానుగుణంగా విశ్వాసం మారింది. కాలానుగుణంగా సువార్త మారింది. కాలానుగుణంగా ప్రత్యక్షత కూడా మారింది. ఆది సంఘ కాలంలో ఉన్నంత ప్రత్యక్షత ఈ రోజు ఉన్నదా అంటే నేనంట దానికన్నా ఎక్కువ ప్రత్యక్షత ఈ రోజు ఉన్నది. అప్పుడు తక్కువగా ఉన్నది.
ఈరోజు ఇంకా ప్రతిష్ట ఎక్కువైనది. ప్రజలు కాబట్టి గమనించండి, దేవుని యొక్క పరిపూర్ణమైన వాక్యం దగ్గరికి మనం వస్తున్న కొద్దీ ఆ యొక్క వాక్య ప్రతిష్ట కూడా పెరుగుతా ఉన్నది. హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యం ఏం తెలియజేస్తుందంటే నీవేమై ఉన్నావో తెలియజేస్తుంది, నువ్వు దాని లోపల ఎక్కడ ఉన్నావో నీకు తెలియజేస్తుంది. ఆ తెలియజేసినప్పుడు నీ యొక్క స్థితి మారుతూ ఉంటుంది. అయితే వాక్యానికి నువ్వు ముందు అనుమతి లోపల రావడానికి. చదువుతున్నా చూడండి, పాత కాలంలో కొంతమంది వాళ్ళు ఏం చేశారంటే ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలి. ఎలాగెళ్ళేవాళ్ళు పాతకాలంలో? రైట్. తర్వాత గుర్రబండి వచ్చినాయా? వేగంగా వెళ్ళాలంటే గుర్రబండి. అప్పట్లో భూమి మీద వేగంగా వెళ్ళేది ఏంటంటే భూమి మీద ఏదన్నా గుర్రబండి. రైట్. ఇప్పుడు ఈరోజు నేను బొంబాయి వెళ్ళాలి, గుర్రబండి వెళ్తానా? ఒకప్పుడు అది వేగవంతమైందేనండి, ఇప్పుడు కాదు, మారిపోయింది. గుర్రబండి తర్వాత బస్సులు వచ్చినాయా, రైళ్ళు వచ్చినాయా, ఇప్పుడు రైళ్ళు వచ్చినాయి. నువ్వు వేగంగా వెళ్ళాలంటే దేని లోపల వెళ్ళాలి? అయితే గమనించండి, గుర్రం బండిలో ఆ గుర్రంలో ఉండే శక్తిని ఏమంటామంటే హార్స్ పవర్ అంటాం. రైట్. ఇప్పుడు మీరు కారు వాడుతున్నారు, ఆ కారు కూడా హార్స్ పవర్ ఉంటుంది, బస్సుకి హార్స్ పవర్ ఉంటుంది, హెలికాప్టర్కి హార్స్ పవర్ ఉంటుంది, విమానానికి హార్స్ పవర్ ఉంటుంది, రాకెట్కి కూడా హార్స్ పవర్ ఉంటుంది. అయితే ఈ హార్స్ పవర్లో తేడాలు ఉన్నాయి. ఇది 10% ఉంటే అక్కడ 20% ఉంటుంది, అక్కడ 50%, అక్కడ 100% ఉంటుంది. కాలం మాత్రం కొద్దీ హార్స్ పవర్ అదేనండి. అయితే హార్స్ పవర్ పెరుగుతావా? నీ దగ్గర విశ్వాసం కూడా అదే. అయితే ఆ విశ్వాసం స్థాయి పెరుగుతూ ఉండాలి, కాలానుగుణంగా అది పెరుగుతూ ఉండాలి. నాకు ఇది ఉంది, నాకు చాలు, నేను ఇక్కడ ఆగిపోతాంటే కుదరదండి. ఈరోజు చాలా మంది ఏం చేస్తారు, నాకు ఇది చాలు, నేను ఇక్కడే ఉండిపోతా, ఇక్కడ నాకు చాలు, నాకు ఇది బాగున్నది అనే స్థితికి వచ్చాం. నాకు ఇది బాగుంది అన్నది లేదండి. మాకు పాతకాలంలో సామెత చెప్తారు, ఏమీ లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అని. ఆవుల చెట్టు ఎంత ఉంటుంది, ఆకులు ఎలా అవుతాయి, నీడంత ఉంటుంది. వాడు ఎప్పుడన్నా వచ్చి ఒక పెద్ద మర్రి చెట్టుని చూశాడు అనుకోండి, ఏమన్నా తెలుసా, అసలు ఇది కదా మహావృక్షం అని. అయితే అసలైన మహావృక్షం ఏంటంటే జీవవృక్షం. అది ప్రవర్తన. ఈరోజు సైన్స్కి ఒక చెట్టు దొరికింది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెట్టు పైకి ఎక్కుతారు, కిందకి దిగుతున్నారు, చెట్టు పై దాకా వెళ్తారు, కిందకు వస్తారు. వాళ్ళు ఏం చేస్తారయ్యా, సైన్స్ ఏం నేర్చుకున్నదయ్యా అంటే ఒకటే పని వాళ్ళు నేర్చుకున్నది, చెట్టు ఎక్కటం దిగటం. మరి మనకు ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు పేరు విశ్వాసం అనే చెట్టు. నువ్వు ఆ చెట్టు నీడ లోపలికి వచ్చినా కూడా నీ యొక్క ప్రవర్తన మారుతుంది. ఆ చెట్టు నువ్వు ఆకులు తిన్నా, ఆ చెట్టు యొక్క ఫలములు తిన్నా నీ యొక్క జీవితం మారుతుంది. జీవవృక్ష ఫలముల్లో వాడికి పాలు లేకుండా చేస్తా అన్నాడు, వాక్య ప్రకారం లేకపోతే. వాక్యానుసారంగా ఉంటే వాడు ఫలాన్ని పొందుకుంటాడు అంటున్నాడు. ప్రజలు కాబట్టి ఇక్కడ గమనించండి, లోకము దాని తీరు వేరు. లోకం ఏం చేస్తాడంటే నీ యొక్క భౌతికమైన ఆకారం చూస్తుంది. దేవుడు ఏం చేస్తాడంటే నీ భౌతికమైన ఆకారంతో పాటు ఆత్మ సంబంధమైన విశ్వాసం కూడా చూస్తాడు ఆయన. దేవుడికి రెండు కావాలండి. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఈరోజు లోకస్తులందరూ ఎలాగున్నారంటే కోడి కూడా పైకి ఎగురుతుంది, తెలుసా మీకు? విజయవాడలో మనం అక్కడ పరిచయం చేస్తున్నాం. ఆ ఇంట్లో వాళ్ళు కోళ్ళు పెంచుతారు. ఆ కోళ్ళు ఏం చేస్తాయంటే రోజు రాత్రిపూట ఆ చర్చి పైకెక్కి ఆ చెట్ల మీద పడుకుంటాయి. ఇప్పుడు కోడి అంటది ఒకరోజు గద్ద కిందకు వచ్చింది, లేకపోతే పక్షిరాజు కిందకు వచ్చింది. పక్షిరాజు దగ్గరికి వెళ్ళి నేను నీకు ఎగరడం నేర్పిస్తాను, నేర్చుకుంటావా అని అడిగింది. కోడి పక్షిరాజు దగ్గరికి వెళ్ళి నేను ఎగరడం నేర్పిస్తాను, నేర్చుకుంటావా అని అడిగింది. మరి ఈరోజు కోళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైనా పక్షిరాజులు మాకు ఎలా ఎగరా నేర్పించు, మాకు పాఠాలు చెప్పు అడిగే స్థితిలో ఉన్నారా? వాడు పక్షిరాజులుగా ఎన్నడూ చూడకపోతే కోడి చూసుకుంటాడు, అబ్బాయి కోడి బాగా ఎగిరిందే అనుకుంటాడు. నిజమైన విశ్వాసులు ఒకసారి పైకి ఎక్కిన తర్వాత కిందకి దిగి రావు నువ్వు. ఎందుకని దేవుడు మనల్ని పక్షిరాజుతో పోలిస్తారంటే పక్షిరాజు అన్నిటికన్నా పైకి ఎగురుతుంది. హల్లెలూయా. ఆ విశ్వాసం నీ లోపల ఉండాలంటున్నాడు ఆయన. చాలాసార్లు చెప్పా, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒకసారి తుఫాను ప్రారంభించబోతా ఉన్నది, వాతావరణం మొత్తం మారింది, గాలి చల్లగా అవుతుంది, ఒక పక్క నుంచి గాలి విసురుతూ ఉన్నది.
చెట్లు మొత్తం కదులుతూ ఉన్నాయి, సన్నగా తుప్పర ప్రారంభించబడింది. మిగిలిన పక్షులు మొత్తం ఏం చేస్తాయంటే అన్ని గోడల లోపలికి వెళ్ళిపోయి ఇళ్ల లోపలికి వెళ్ళిపోయి దాక్కుంటా ఉంటాయి. వర్షంలో తడవకూడదని త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మనం రోడ్డు మీద చూస్తూ ఉంటాం, వర్షం పడుతున్నప్పుడు ఏం చేస్తారు అందరూ బైకుల మీద వెళ్ళేవాళ్ళు అందరూ దగ్గర ఎక్కడ అక్కడ ఆగిపోతూ ఉంటారు, దేనికి ఎందుకు దాని కిందకి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే భూమి మీద అన్ని ఇలాగే చేస్తూ ఉంటాయి, ప్రతి ఒక్కరు ఇలాగే ఉంటారు. ఒక్క పక్షిరాజు మాత్రము అందరికన్నా భిన్నంగా ఉంటుంది. అది ఏం చేస్తాయి అంటే ఏ మేఘంలోంచి అయితే వర్షం పడుతున్నదో ఆ మేఘం మీద వెళ్తూ ఉంటుంది. ఆ వర్షంలో ఎగురుతానే ఉంటుంది. చూసే వాళ్ళు అనుకుంటారు ఇదేంటిది పిచ్చిదానిలాగా ఉంది, వర్షం పడితే బయట ఎగురుతుంది ఇళ్లలోకి పోకుండా. దాని ఒక ఉద్దేశం ఏంటంటే వర్షానికన్నా పైకి పోవాలన్నది, ఆ మేఘం కన్నా కానీ పైకి వెళ్ళాలని. నిజమైన విశ్వాసి నీకు సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఏడవడండి. ఏం చేస్తాడు? సమస్య కన్నా పైకి వెళ్తాడు. ఎందుకంటే నీ యొక్క గుణ లక్షణం అది, నీ యొక్క జాతి లక్షణం అది, నీ యొక్క నిర్మాణం అది. దేవుడు నిన్ను సమస్య కన్నా పైన ఉంచాడండి. నిన్ను సమస్యలో ఉంచాలా, సమస్య కన్నా కింద ఉంచాలా. దేవుడు నీకు ఎవరికి ఇవ్వనది, ఏ జంతువుకి ఇవ్వనది దేవుడు నీకు గిఫ్ట్ ఇచ్చాడు. దాని పేరు విశ్వాసము, దాని పేరు ఫెయిత్. ఆ విశ్వాసంతో నువ్వేం చేస్తావంటే ఎవరు ఎగరలేనంత ఎత్తు నువ్వు ఎగురుతావు, ఎవరు చూడలేనంత దాన్ని నువ్వు చూడగలుగుతావు. ఎలాగా? బై ఫెయిత్. అబ్రహాం ముందు సమస్య ఉన్నది, అయితే అబ్రహాం సమస్య చూడలేదండి, సమస్య కన్నా అవతల దేవుడిని చూస్తున్నాడు. ఈ రోజు నీకు సమస్యను చూస్తున్నావా, సమస్యకి అవతల నువ్వు దేవుడిని చూస్తున్నావా? నువ్వు ఆత్మీయంగా నువ్వు దేవుళ్ళలో విశ్వాసం కలిగి ఎత్తబడే ఒక స్థితిలో నువ్వు ఉన్నావంటే నీకు వచ్చే సమస్య నువ్వు చూడవండి, సమస్యకి అవతల ఉన్న దేవుడి యొక్క శక్తిని చూస్తూ ఉంటావు. ఏలియా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా మీదకి దుప్పటి పడిన తర్వాత ఎలీషా ముందే ఉన్నదంటే యోర్దాన్ నది ఉన్నది. యోర్దాన్ నది మళ్ళీ మొత్తం మూసుకుపోయి ఉన్నది, యోర్దాన్ నది పారుతా ఉన్నది. ఇప్పుడు ఎలీషా ఒంటి మీద ఏలియా జార విడిచిన దుప్పటి ఉన్నది. ప్రవక్త నా దుప్పటి అంటే ఏదో కాదు కానీ అభిషేకం అన్నాడు. ఇప్పుడు ఎలీషా మీద ఏమున్నదంటే అభిషేకం ఉన్నది. అభిషేకం ఆయన ఏం పొందుకున్నాడంటే ఏలియా నుంచి రెండింతల ఆత్మను పొందుకున్నాడు. ఇప్పుడు ఎలీషా ఏం కలిగి ఉన్నాడంటే దేవుడి యొక్క ప్రవక్త యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ నీటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ దుప్పటి తీసా నీటిని కొట్టబోయే ముందు అంటున్నాడు ఏలియా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎవరండి? ఏలియా ఎక్కడ ఉన్నాడా? ఏలియా యొక్క దేవుడు. ఈరోజు బ్రహ్మం కాదండి, బ్రహ్మ యొక్క దేవుడు. మా పాస్ గారు పాస్ గారు యొక్క దేవుడు, మా దేవుడు, నా దేవుడు. నువ్వు ఆ స్థితిలోకి ఎప్పుడైతే వచ్చున్నావో నీ ముందున్న సమస్యను బద్దలు చేయగలవు. ఎలీషా కొడితే బద్దలై పాయాయింది. అయ్యా నువ్వు మాలోంచి బయటికి వెళ్తే గర్వంగా నువ్వు బయటికి నడిచిపోమన్నది. ఆ విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా? అటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ యొక్క స్థితి ఉన్నతంగా ఉంటుంది. గమనించండి. అప్పుడే ఏలియా పైకి వెళ్ళాడు. ఏలియా ఎలాగ పైకి వెళ్ళాడంటే వాక్యంతో పాటు ఉండి, వాక్యంతో పాటు జీవించి, దేవుడితో మాట్లాడుతా, దేవుడు చెప్పింది చేసుకుంటూ పోయినప్పుడు ఆయన ఎత్తబడ్డాడు. ఎలీషా అప్పుడే ఏలియా యొక్క ఎత్తబాటు చూస్తున్నాడు. అది చివరి ఎత్తబాటు కాదండి. ఏలియాని అలాగే వెంబడిస్తే ఎలీషా కూడా ఎత్తబడతాడు. కాబట్టి ఇప్పుడు ఎలీషా ఏం చేయాలంటే ఏలియా చేసిన పనులను చేయాలి. యేసుక్రీస్తు భూమి మీద వెళ్ళిపోతే ఒక మాట చెప్పాడు, నేను చేసిన కార్యములే కాదు మీరు అంతకన్నా ఘనమైన కార్యములు చేస్తారు. నేను చేసినదే కాదు అంతకన్నా ఘనమైన చేస్తారు. ఏలియా పైకి వెళ్ళిపోయే ముందు చేసిన గొప్ప కార్యం ఏంటండి? యోర్దాను నది పాయలు చేయటం. అంతేనా? ఏలియా పరిచయం యొక్క ముగింపులో చేసిన గొప్ప అద్భుతం ఏంటంటే యోర్దాన్ని పాయలు చేయటం. ఇప్పుడు ఒక మాట అడగచ్చా? ఎలీషా చేసిన మొట్టమొదటి సూచక్రియ ఏంటి? ఏలియా ఎక్కడ ఆపాడో ఎలీషా అక్కడ బిగిన్ చేశాడు. ఏలియా నదిని పాయలు చేసి లోపలికి వెళ్ళాడు, మళ్ళీ దాన్నే పాయలు చేసి ఎలీషా బయటకు వచ్చున్నాడు. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు ఇక్కడ అక్కడ ఏలియా ఎవరంటే యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడ ఎలీషా ఎవరంటే యేసుక్రీస్తు యొక్క భార్య సాదృశ్యంగా ఉన్నాడు. మరి అదే నిజమైతే ఆయన ఏం చేస్తాడో ఆయన భార్య అదే చేయాలి. మరి యేసుక్రీస్తు అక్కడి నుంచి మాట్లాడుతా, వాళ్ళని దీవిస్తా, వాళ్ళని ఆశీర్వదిస్తా, వారి మధ్యలో నుంచి పరలోకానికి ఆడవాడు ఆయన. మరి ఆయన భార్య ఏం చేస్తారు? ఆమె కూడా పరిపూర్ణమైన వాక్యం అయినప్పుడు ఆమె కూడా అందరి మధ్య నుంచి అలాగే పైకి వెళ్తుంది.
ఆ యొక్క స్థితి ఆమె కలిగి ఉన్నది, ఆ యొక్క కృప ఆమె కలిగి ఉన్నది, ఆ యొక్క ఆత్మ ఆమె కలిగి ఉన్నది, ఆ యొక్క వర్తమానం ఆమె దగ్గరికి వచ్చినది, ఆ యొక్క ప్రత్యక్ష ఆమె దగ్గరికి వచ్చింది, ఆ యొక్క ముద్రలు ఆమె కొరకు తెరవబడ్డాయి, ఆ యొక్క సమస్త వాక్యం యొక్క బయలుపడి ఆమె దగ్గరికి వచ్చింది. ఎప్పుడైతే ఆమె పరిపూర్ణమైన ప్రత్యక్షతను కలిగి ఉన్నదో ఆమెను ఎవరు ఆపలేరు. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు సంఘానికి దేవుడు తన ఆత్మనిచ్చున్నాడు. ఆమేన్. పోయిన వారం ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఆత్మ కలిగిన వాడు పరిశుద్ధాత్మ చెప్పిన దానికి లోపడతాడు. ఆమేన్. ఇప్పుడు హానోకు దేవుడి యొక్క ఆత్మని కలిగి ఉన్నాడా లేదా? లోపడ్డాడా లేదా? ఈ రోజు మన చర్చిలో ఆదివారం ఒక్క రోజే వాక్య ప్రకారంగా జీవించాలనే కష్టపడుతున్నామే. మరి హానోకు అన్ని సంవత్సరాలు దేవుడితో నడిచాడు, చిన్న విషయమా? హానోకు తెలిసిందాలో ఒకటే, దేవుడు ఏం చెప్తే చేయటం. ఈరోజు మనం ఏంటి? వాక్యం ఏది చెప్తే నేను అదే చేస్తా స్థితిలో ఉన్నామా? ఆ స్థితిలో ఉన్నాము అనుకుంటే నువ్వు ధైర్యంగా ఒక మాట, నేను ఎత్తబాటులో ఉంటాను అనుకో. ఆ స్థితికి మనం రావాలా? గమనించు, నేను ఎప్పుడు మాట చెప్తా ఉంటాను, నేను అనుకున్నది కరెక్ట్ కాదండి. ఎప్పుడు వాక్యము చెప్పింది కరెక్ట్. ఒకటి దొంగతనం చేశాడు, వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి, భోజనం పెట్టండి, మాట్లాడండి, నువ్వు దొంగతనం ఎందుకు చేస్తావని చెప్పండి. వాడు ఒక కథ చెప్తాడు మీకు, వాడి స్టోరీ వాడు చెప్తాడు మీకు. ఆ స్టోరీ ఎలాగ ఉంటుందంటే వాడు దొంగతనం చేయటం కరెక్టే అనిపిస్తుంది మీకు. చెప్పడం వాడి కథలు. చిన్నప్పుడు మా ఆంధ్ర లేచిపోయాడు, అమ్మకు వచ్చేది, మా ఇంటి వాళ్ళు తాగుబోతులు, నన్ను సరిగ్గా చూడలేదు, నాకు ఎవరికి వెళ్ళినా పని ఇవ్వలేదు, నువ్వు తాగుబోతు కొడుకు అన్నాడు, నన్ను ఎవరు పట్టించుకోలేదు, అందుకే నేను దొంగతనం చేశాను. నేను తప్ప సమస్య అక్కడ వచ్చింది. తప్పు చేసిన వాడు దొరికిన తర్వాత వాడు అడిగేది ఏంటి తెలుసా? నేను చేసిన తప్ప అంటాడు. చెప్పండి, ఏం చేద్దాం? తప్పున్నారా అసలు? పరిస్థితులు ఎలాగ ఉన్నాయంటే ప్రతి వాడు చేసింది కరెక్ట్ అని చెప్పే పరిస్థితిలో ఉన్నాయి ఈరోజు. రెండోది ఏంటి తెలుసా? ఇప్పుడు మనకి వర్తమానంలోకి వచ్చిన తర్వాత కోడ్లు వచ్చినాయి. పూర్తి వాక్యం రాదండి, పూర్తి వర్తమానం కూడా చెప్పడు. కోడ్ ఒక ముక్క తీసుకుంటాడు, ఈ ముక్క తీసుకుని దాని ముక్కను ముందు పెట్టి వెనకాల నుంచి ఉంటాడు. ఇప్పుడు చెప్పు, నేను అన్నాను అనుకో, ప్రవక్త ఏం చెప్పాడు చూసా? ముందు ఇది ఉంది, నన్ను అనాలంటే నువ్వు ప్రవక్తన కాదన్నారు. ఇప్పుడు అంటే ప్రతి దొంగకి కూడా ఈరోజు ఒక కోడ్ ఉన్నది. నిజమైన విశ్వాసి కోడ్ ఉన్నది, వేషధారికి కోడ్ ఉన్నది, అవిశ్వాసి కూడా కోడ్ ఉన్నది. ఒక బ్రదర్ అంటాడు, నేను చర్చి రావాల్సిన పని లేదండి, దేవుడు నాతో పాటు ఉన్నాడు. ఏంటది? ఇంకొకటి అంటాడు, నేను ఇంట్లోనే ఉన్నానండి, వర్తమాన పుస్తకాలు చదువుకుంటాను, నేను చర్చికి పోవాల్సిన పని లేదు, దేవుడు నా దగ్గరికి వస్తాడు, దేవుడు వదిలిపెట్టాలి బిడ్డల్ని. ఆయన ఏమన్నాడు? నేను విడవను. మరి మరి చర్చికి రమ్మంటారు. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్తారు? దొంగ కాదు, దొంగేనా? మరి నువ్వు చెప్పేది నిజమైతే దేవుడు 5 రకాల పరీక్షలు ఎందుకు పెట్టినట్టు? ఆయన కొంతమందిని కాపర్లు అన్నాడు, కాపర్లు ఎందుకు పెట్టినట్టు? అంటే నీ కోడ్ తప్పు, నువ్వు తీసుకున్న వాక్య భాగం తప్పు, వాక్యం కరెక్టే, ఆ భాగానికి అనుకూలంగా మార్చాలి చూసావా, అది తప్పు. నేను అంటున్నది అసలైన అబద్ధికులంటే వీళ్ళండి. వాక్యాన్ని సంకరం చేసేవాళ్ళు లూసిఫర్లు. సంకరం చేయడం అంటే ఏదో కాదు, వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవటం. ప్రతి వారండి ఈరోజు వాక్యం మాట్లాడేస్తున్నారు. వాక్యము ఎలాగొచ్చిందంటే దాన్ని ఆ పదం వాడకూడదు, కానీ బాగా స్ప్రెడ్ అయింది. అవునా? మరి పోల్చలేదు తెలియదు, కోపాలు రావచ్చు మీకు, అయినా కానీ మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను చెప్తాను. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కులు ఈరోజు దొరకని స్థలం ఎక్కడ? మాస్క్ మా ఊర్లో దొరకదు అనేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? మా ఏరియాలో మా షాపులో మాస్కులు లేవని వాళ్ళు ఉన్నారా? ప్రతి వాడు మాస్కులు అమ్ముతున్నాడు ఈరోజు. అలాగే ప్రతి వాడు వాక్యాలు అమ్ముతున్నాడు. అనుకోండి, 20 రూపాయలు కావాలా, 10 రూపాయలు కావాలా, నీకు ఎంత కావాలో వాక్యం ఇస్తావు. ఇక్కడ N95 కావాలంటే 150 రూపాయలు పెట్టాలి, అంతేనా? 10 రూపాయల మాస్కులు ఉన్నాయి, 5 రూపాయల మాస్కులు, 3 రూపాయల మాస్కులు కూడా ఉన్నాయి. నీకు ఏది కావాలి? అట్లాగే ఈరోజు బైబిల్లో వాక్యం పాస్టర్ గారి చేతిలో పడింది.
ఎవరికి అనుకోని దాన్ని తగ్గొట్టి దాన్ని విభజించి వాళ్ళకి అనుకోని దాన్ని మార్చి దానిలో ఉన్న క్వాలిటీని తగ్గించారు. నిజమైన వాక్యం క్వాలిటీ తగ్గదు. నువ్వు కాంప్రమైజ్ అవ్వు, నువ్వు ఏడువు, నువ్వు గగ్గోలు పెట్టు, నువ్వు ప్రార్థన చేయి, అది మాత్రం కాంప్రమైజ్ కాదు. ప్రవక్త అంటాడు సెకండ్ హ్యాండ్ రోబ్ అని వర్తమానంలో, ఎలీషా ఏలియా అనే కాల దాదాపు 8 ఏళ్ళు 10 ఏళ్ళు పరిచయం చేశాడు. 8 సంవత్సరాల జ్ఞాపకం లేదు. అయితే ఈ 8 ఏళ్లలో కూడా ఏలియా దగ్గర ఉన్న దుప్పటి ఎలీషాకి సరిపోలే, పెద్దదైంది. మన ఇళ్ళలో ఏం చేస్తాం? పెద్దది అయితే బట్టలు కట్ చేసి పిల్లలకి వేస్తామండి, అవునా? మరి ఇప్పుడు ఏలియా పెద్దోడు, ఎలీషా చిన్నోడు అనుకుందాం. ఏలియా బట్టలు ఏం చేయాలి? ఇప్పుడు ఎలీషాకి తగ్గించి సైజ్ చేసి కత్తిరించి కుట్టాలి, సరిపోద్దా? ఎలీషా మీద ఉన్నది ఏంటో తెలుసా? ఏలియా మీద ఉన్నది ఆ దుప్పటి అంటే వాక్యం అండి, అభిషేకం అండి, ఆత్మ అండి. ఇప్పుడు ఆత్మని నీ కొరకు తగ్గించి కత్తిరించి, వాక్యాన్ని నీ కొరకు తగ్గించి కత్తిరించి సరిచేసి నీకు సరిపడేది చేద్దామా? ప్రవక్త అంటాడు వాక్యము నీ కొరకు కత్తిరించుకొని రాదు. ఆ వాక్యం ఎంత ఉందో నువ్వే అంత స్థాయికి ఎదగాల. దేవుడు కిందకి దిగిరాటం కాదండి, దేవుడు కిందకి దిగి వచ్చాడండి నేను పైకి తీసుకెళ్ళటానికి. ఆయన దిగజారిపోలేదండి, ఆయన నీ కొరకు కిందకి దిగి నిన్ను పైకి తీసుకెళ్ళడానికి వచ్చాడు. అలాగే అభిషేకం కిందకి నీ మీదకి వచ్చింది దేనికంటే దాంతో నిన్ను నింపి పైకి తీసుకుపోవటానికి. పైనుంచి వచ్చిన వాడు మళ్ళా తిరిగి పైకి వెళ్ళాలండి. దేవుడు ఆత్మ కలిగిన వాడు నిశ్చయంగా దేవుడి దగ్గర ఉండవలసి ఉన్నది. దేవుడు యొక్క మహిమను నువ్వు పొందుకోవాలంటే, నువ్వు ఒక ఆయన మహిమలాగా నువ్వు మార్చబడాలంటే నువ్వు ముందుగానే ఉంటేనే ఆ పని జరుగుతుంది. నువ్వు ముందుగా ఆయన దగ్గర లేనప్పుడు ఆ పని జరగదు. ప్రజలో కాబట్టి గమనించండి, ఏలియా దుప్పటి ఎలీషాకి సరిపోవాలంటే ఎలీషా ఆత్మీయంగా ఎదగాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యంకి మనం సరిపోవాలంటే మనం ఆత్మీయంగా ఎదగాలి. ఎందుకు ఈరోజు ఇంక ఎత్తబాటు రాలేదు? ఎందుకు ఇంకా ఎత్తబాటు ఆలస్యం అవుతుందంటే నువ్వు ఇంకా ఎదగాలి, నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. చూడండి, యేసుక్రీస్తు వచ్చి సంఘముని బాల్య వివాహం చేసుకోరండి ఆయన, అవునా? చేసుకుంటారా? చేసుకోరండి. ఆయన ఎవరిని పెళ్లి చేసుకోవాలి? సిద్ధపడి ఎదిగిన ఆత్మ ప్రత్యక్షను పొందుకున్న వధువుని ఆయన వివాహం చేసుకోవాలి. ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు గాని ఒక చిన్న స్త్రీని కానీ వివాహం చేసుకున్నట్లయితే, చిన్నపిల్లలు కానీ ఎలా ఉంటుందంటే శిరస్సు ఎంత ఉంటుంది, శరీరం ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది? ఎదగని సంఘం దేవుడికి వద్దు, ఆత్మీయంగా ఎదిగిన సంఘమే దేవుడికి కావాలి. కాబట్టి ఇప్పుడు వాక్యం వచ్చి మనల్ని ఏం చేస్తుందంటే ఆ శిరస్సుకి సంబంధించినట్టుగా మన శరీరాన్ని సిద్ధపరుస్తాం. ఎందుకు దేవుడు 5 రకాల పరిచయం ఇచ్చాడు? టు ఎడిఫై ది బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క శరీరము క్షేమాభివృద్ధి జరిగే నిమిత్తము ఆ 5 రకాల పరిచయం నిర్ణయించబడింది. కాబట్టి ఈ రోజు మనం ఏదైనా కలిగి ఉన్నామంటే దేవుడు యొక్క వాక్యాన్ని పరిపూర్ణంగా కలిగి ఉన్నాం. అయితే ఇదే వాక్యం తీసుకెళ్ళి మీరు ఎవరికైనా చెప్పండి, ఇదే వర్తమానం మీరు ఎవరికైనా చెప్పండి, ఇదే ఆత్మ గురించి మీకు ఎవరికైనా చెప్పండి, ఇదే ప్రత్యక్ష గురించి మీకు ఎవరికైనా చెప్పండి, వాళ్ళు ఏమంటారంటే మేము కలిగి ఉన్నది మాకు చాలు, మా గుర్రం బండి మా చాలు, మా ఇంట్లో బండి మా చాలు. ఒక మాట చెప్తాను, అంటే ఏది తక్కువ చేయటల్లా, ఏది తక్కువ కాదు, అన్ని వాళ్ళ స్థాయిలో అది కరెక్టే. గుర్రం బండి వేసుకొని కానీ ఎడ్ల బండి వేసుకొని కానీ ఎవరైనా కాలేజీకి వెళ్తారా? మీకు ఉద్యోగం వచ్చింది, కలెక్టర్ ఉద్యోగం, మీరు వెళ్తారా? విశ్వాసంలో మాత్రము గుర్రం బండి దగ్గర ఆగిపోయారు. ఉద్యోగాలు మాత్రం ఎక్కడ రావాలా? ఐఏఎస్లు, ఐపీఎస్లు, వీలైతే అమెరికాలో సెటిల్ అవుతారు. భౌతికంగా, ఆత్మీయంగా మాత్రం నిజాలు మేము ఇక్కడికి వెళ్తామండి, ఈ చర్చలు మాకు నిజాలు. చిన్నప్పటి నుంచి ఇక్కడికే పోతాను, ఇక్కడే మా నాన్న ఇక్కడే, మా తాత ఇక్కడే, మా ముత్తాత ఇక్కడే. మీకు తెలుసా అసలు మా ముత్తాత ఇక్కడ ముందు రాయేసింది. ఏ రాయి? మూలరాయి. మూలరాయి వేస్తే మూలే ఉన్నాడు ఆయన. నీ పరిస్థితి రాబాబాయికి గౌతమ చూడండి. సమ్ ఆఫ్ దెమ్ సెటిల్ ఫర్ ఎ హార్స్ అండ్ బగ్గీ. కొంతమంది ఆ గుర్రపు బండి దగ్గర అక్కడే నిలిచిపోయాడు. బట్ గాడ్స్ గాడ్ అండ్ ఆస్ట్రోనట్ ఏజ్. అయితే దేవుడు ఇప్పుడు ఏ కాలంలో మనం తీసుకొచ్చారంటే ఆస్ట్రోనట్ ఏజ్, అంటే అంతరిక్షంలో పైకి ఎగిరే వాళ్ళు ఉన్నారు కదా, ఆ కాలంలో మనం తెచ్చారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? భూమి మీద ఇంకా గుర్రం బండి కోసం, గుర్రం కోసం, గడ్డి కోసం తిరుగుతున్నారు. ఇప్పుడు మనం ఉన్న కాలం ఏంటి?
పైకి ఎగిరే కాలం అండి ఇది. నువ్వు గుర్రబండి మీద భూమి మీద వెళ్ళే కాలంలోకి రాలా. నువ్వు ఇంకా ఆ కాలము దాటి, ఆ యొక్క స్థితి దాటి, ఆ యొక్క విశ్వాసం దాటి, ఆ యొక్క ప్రతి దాన్ని దాటి ఇప్పుడు పైకి ఎగిరే కాలానికి వచ్చావు. ఇంకా పైకి ఎగిరే కాలానికి వచ్చినా కూడా ఇంకా నాకు గుర్రం కావాలి, ఇంకా నాకు గుర్రం గట్టి కావాలి, ఇంకా గుర్రపు నాడ కావాలి అని తిరుగుతున్నావు అంటే పరిస్థితి ఏంటి? వద్దన్నాడు. నో వండర్ దే కాంట్ అండర్స్టాండ్ ఇట్. వాళ్ళు అర్థం చేసుకోలేకపోవటాన్ని బట్టి మీరు ఆశ్చర్యపడద్దు, ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. ఎందుకని? దే కాంట్ ఫాలో ఇట్. వాళ్ళు దీన్ని వెంబడించలేరు, వాళ్ళు దీన్ని ఒప్పుకోలేరు, వాళ్ళు దీనికి లోబడలేరు, వాళ్ళకి ఇది డైజెస్ట్ అవ్వదు, వాళ్ళు దీని లోపలికి రాలేరు. ఇది పరిస్థితి. ఆ కారణం చేత ఈరోజు మనం అనేక మందికి వెళ్ళి వర్తమానం చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు దాని లోపలికి పూర్తిగా రాలేకపోతున్నారు. అయితే దేవుడి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు మాత్రము ఈ యొక్క వాక్యం వాళ్ళ దగ్గరికి రాగానే వాళ్ళు అంటున్నారు, నిజమే ఈ సువార్త మారినది, సువార్త ఇంకా లోపలికి వెళ్ళాం, లోతైన అనుభవం కలిగి ఉన్నాం, ఆ సూచనలు మనం వెంబడిస్తున్నాం, బైబిల్లో రాయబడిన లేఖనములు మనం గమనిస్తున్నాం, ఆ లేఖనములు నెరవేరటం మనం గమనిస్తున్నాం, ఆ లేఖనములు జరగటం మనం చూస్తా ఉన్నాము, ఆ లేఖనం యొక్క ముగింపు కాలంలో ఈరోజు మనం ఉన్నాము అని వాళ్ళు గ్రహిస్తున్నారు. హల్లెలూయా. ఇంకా యూదులు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు రావాలంటున్నారు. మనం ఏమంటున్నాం? యేసుక్రీస్తు ఒకసారి వచ్చాడు, రెండోసారి వస్తాడు మనం చూస్తాం. వాళ్ళు ఏమంటున్నారు? అసలు మొట్టమొదటిసారికి ఇంకా రాలా మెస్సయ్య వస్తాడు వారంటున్నారు. మనం అంటున్నాం అయ్యా ఆ రోజులు దాటిపోయి ఆయన వచ్చాడు వెళ్ళిపోయాడు మళ్ళీ రాబోతున్నాడు. ఆయన వచ్చి వెళ్ళాక 6 సంఘకాలాలు అయిపోయినాయి, ఇప్పుడు 7వ సంఘకాలంలో మనం ఉన్నామని మనం అంటున్నాం. వాళ్ళు ఇంకా అక్కడ ఆగిపోయారండి. ఆ కారణం చేత చాలాసార్లు వచ్చామంట. చాలా మంది ఆది కాండంలో ఆగిపోయారు, చాలా మంది నిర్గమ కాలం నిలబడిపోయారు, చాలా మంది లేవీ కాలం లేవలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి ప్రకటన గ్రంథం అర్థమవుతుందా? నటించే వాడికి ప్రకటన గ్రంథం అర్థం కాదు, జీవించే వాడికి ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. దేవుడి యొక్క ప్రత్యక్షతని కలిగిన వాడికి ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. ఈరోజు ప్రకటించే గ్రంథంలో మనం ఉన్నామని. నువ్వు జీవించాలి, నువ్వు ముందు వినాలి, తినాలి, జీవించాలి, ఆ తర్వాత ప్రకటించాలి. ఆ కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు హానా గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం? ఏలియా గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? ఎలీషా గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? అపోస్తలుడైన పౌలు గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? ఈ కాల ప్రవక్త సహోదరుడు బెర్నాము గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? వాళ్ళు వాక్యం విని వాక్యానికి లోబడి జీవించి సాక్షులుగా మారున్నారు. వాళ్ళు హల్లెలూయా. మనకన్నా ముందు వాళ్ళు సాక్షులండి. వాళ్ళని చూసి మనం అంటారు, ఇదిగో ఈయన ఇలాగ జీవించాడు కాబట్టి దేవుడితో పాటు పైకి వెళ్ళి ఉన్నాడు, నేను అలాగే జీవిస్తే నేను పైకి వెళ్తా. హల్లెలూయా. అయితే ఈరోజు పెద్ద సమస్య ఒకటి వచ్చింది. ఎలాగ జీవించాలి? పరిశుద్ధుల్లాగా జీవించాలి. పరిశుద్ధుల్లాగా జీవించాలని చెప్పి వాక్యం చెప్తున్నది. అయితే ఈ వర్తమానంలో కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఆత్మీయమైన జీవితాన్ని తీసుకోవటం లేదండి, భౌతికమైన జీవితాన్ని తీసుకొని అలాగుంటే మేము ఎత్తపడతాం కదా అనుకుంటున్నావు. నువ్వు ఒక వ్యక్తిలో నుంచి భౌతికమైన జీవితాన్ని తీసుకోవటం అంటే అర్థం ఏంటంటే నువ్వు అతన్ని కాపీ కొట్టడం అని, రైట్? లేకపోతే మనకి అర్థమయ్యే భాషలో మాట్లాడితే అనుకరించటం. ఎలీషా ఏలియాని అనుకరించాడా, అనుసరించాడా? ప్రవక్త అంటాడు, అనుకరించిన వారు పాతాళానికి పోతారు, అనుసరించిన వారు పరలోకానికి పోతారు. ఈ రెండింటిలో ఏ కోవలో ఉన్నావు? ఏ గుంపులో నీవు ఉన్నావు? ఆ రోజు ప్రవక్తల పాఠశాలలో ఉన్న శిష్యులు మొత్తం ఏం చేశారంటే, ఏలియా ఆయన వృద్ధుడండి, ఆ వృద్ధుడిని ఏం చేశారంటే ఆ ప్రవక్తల పాఠశాలలో జాయిన్ అయిన 20-25 ఏళ్ల యువకులు వాళ్ళు కూడా బట్టతలు చేయించుకున్నారు, గుండు చేయించుకున్నారు. ఎందుకని? ఏలియాకి బట్టతలు ఉన్నాం, వీళ్ళు కూడా వాళ్ళు కొండదాన్ని తీసేశారండి. ఏలియా దుప్పటి కప్పుకుంటాడు, వీళ్ళే షాపులకు వెళ్ళి దుప్పటి కొనేసుకున్నారు, కప్పేసుకున్నారు. ఏలియా ఎక్కడో అడవిలో ఒక కర్రని ఎరగొట్టుకుంటే ఆ కర్ర వంకరలు తిరగundది. వీళ్ళు ఏం చేస్తారంటే వంకరని కర్రని కార్పెంటర్ని పిలిచి చేయించుకొని ఆ కర్రలు పెట్టుకొని తిరుగుతున్నారు. ఏది న్యాచురల్? బైబిల్ వాళ్ళకి ఒక పేరు పెట్టేది ఇంపర్సనేటర్స్, అనుకరించేవారు. మోషే దేవుడు యొక్క కర్ర పట్టుకొని ఆ ఫరో ముందు నిలబడినప్పుడు ఆ కర్ర కిందకి వేయగానే ఆ కర్ర పామైంది, రైట్? అక్కడ ఇద్దరు ఉన్నారు, ఎన్నై అంబ్రేలు ఉన్నారు. వాళ్ళు వచ్చి అన్నారు, ఓహ్ ఇది మేము కూడా చేస్తాం అని. మోషే ఏం చేశారో వాళ్ళు అది కూడా అనుకరించారు. అయితే విషయం తెలిసి ఏమైందో,
ఆ కర్ర కింద ఎన్ని వందలు కర్ర కింద వేశారు. వాళ్ళ కర్రలు కూడా పాములైనాయండి. మోషే అలాగే ఉన్నాడు. ఎన్ని అంబేలు కూడా ఇలాగే నిలబడ్డారు. ఫస్ట్లో కొద్దిసేపు కాదు, ఎన్ని అంబేలు భుజాలు వంగుతున్నాయి, మోకాళ్ళు వంగుతున్నాయి, నడుము కింద వంగుతుంది. ఏంటిది? మన పాములని మోసే పాము మింగేస్తుంది. ఏం జరిగింది? నిజమైనది మాత్రం నిలబడుతుంది. అబద్ధానికి చోటు లేదండి వాక్యంలో, మోసానికి చోటు లేదండి. నువ్వు ఒక అబద్ధం చెప్పొచ్చు, ఒక నిందయచ్చు, ఏదైనా నీ మీదకి ఒకటి రావచ్చు, అయితే అది శాశ్వతమైనది కాదండి. అది తొలగిపోయే ఒక దినం వస్తుంది, అది బయలుపరచబడే ఒక దినం వస్తుంది. ప్రభుత్వం అంటాడు ప్రతి రంగు బయటపడాల్సిందే. ఆ కాలం వచ్చినప్పుడు ప్రతి రంగు బయటికి రావాల్సిందే. ఇప్పుడు ఎన్ని అంబ్రేల రంగు బయటకు వచ్చింది, వాళ్ళు ఒక మోసగాళ్ళని తెలిపాడు. మరి ఇక్కడ మోసేవాడు అంటే నిజమైన దేవుని యొక్క సేవకులను బయలుపడింది. ఈరోజు ఆ ఏలియాని అనుకరించే ఆ ప్రవక్తల పాఠశాలలో ఉన్న శిష్యులు ఎలాగైతే ఉన్నారో, ఈ రోజు ఈ కాలంలో కూడా విలియం బ్రనహాం అనుకరించే సేవకులు కూడా ఉన్నారు, విశ్వాసులు కూడా ఉన్నారు. ఏం చేద్దాం? ఎక్కడికి పోదామని? లెక్క పెట్టండి. ఎన్నిసార్లు కొట్టాను? ప్రవక్త 3 సార్లు బల్ల కొడతాను, నేను కూడా 3 సార్లు బల్ల కొడతాను. ప్రవక్త ఇంట్లో యేసుక్రీస్తు ఫోటో కుడి చేతి పక్కన పెట్టుకున్నాను, నేను కూడా మా ఇంట్లో కుడి చేతి పక్కన పెట్టుకుంటాను. ప్రవక్త లవంగం వేసిన మిఠాయిని తింటాడు, చాక్లెట్, నేను కూడా అవే కొనుక్కొని తింటా. అయితే ప్రవక్త పరలోకానికి వెళ్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి? ఎందుకని? నేను ప్రవక్త లవంగం మిఠాయి తినమన్నాడు, 3 సార్లు కొట్టమన్నాడు, ఫోటో ఇంట్లో గుడి పక్కన పెట్టుకోమన్నాడు, నేను మీసాలు ఇసేయమని చెప్పాడు. చెప్పలేదు ఎక్కడైనా. ఏం చేద్దాం మరి? అనుకరణ, అనుసరణ. ప్రవక్త మాట్లాడి క్రీస్తు పోలికలు అన్న వర్తమానాన్ని మాట్లాడుతున్నాడు. నువ్వు క్రీస్తులాగా ఉండటం అంటే యేసుక్రీస్తు మనకి క్యాలెండర్ ఫోటో ఇస్తావు, ఆయన జుట్టు ఇక్కడ దాకా ఉన్నది, ఆయన గడ్డం ఇక్కడ దాకా ఉంది. నువ్వు క్రీస్తులాగా మార్చమంటే చాలా మంది జుట్లు పెంచుకొని గడ్డాలు పెంచుకొని యేసుక్రీస్తులాగా ఉన్నాను కదా అంటారు. ప్రవక్త నీ బయట రూపం కాదు, మారాల్సిన లోపల రూపం. ఇప్పుడు క్రీస్తులో నువ్వు భాగం అవ్వాలి, నువ్వేమవ్వాలి? గడ్డాలు పెంచాలి, మీసాలు పెంచాలి. ఈరోజు నేను ప్రవక్తలం అయిపోయామని చాలా మంది మీసాలు తీసేశారండి. సమస్య అక్కడ వస్తుంది. అనుకరణ నడవవు. నువ్వు దేవుని వాక్యాన్ని వెంబడించినప్పుడు హానోకు దేవత నడిచాడండి. ఇప్పుడు హానోకు మీసాలు గడ్డలు తీసాడా? ఇదేంటిది? నువ్వు వాక్యానుసారంగా నువ్వు ఉండు, నీ లోపల దాన్ని నువ్వు మార్చుకో, నీ లోపలికి వాక్యం పంపించు, నీ లోపలికి విశ్వాసం పంపించు, నీ లోపలికి పరిపూర్ణమైన వర్తమానం పంపించి నువ్వు జీవించు. అప్పుడే పని చేస్తుంది. అది నీకు ఈరోజు కావాలి. ఇంకా నేను ప్రవక్తలాగా ఉండాలని కూడా తప్పండి. ఈరోజు చూస్తా ఉంటే బయటికి వెళ్తున్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే బలిపీఠం మీదకి రాగానే ప్రతి ఒక్క డినామినేషన్ని పేరు పెట్టి తిట్టుడు. ఆర్సిఎం అట్లాంటిది, లోదరన్ ఇట్లాంటి వాడు, మెథడిస్ట్ ఇట్లాంటిది, బాప్టిస్ట్ అట్లాంటిది, పెంతెకోస్తలు ఇట్లాంటిది. ప్రవక్త అన్నాడు, నేను వాళ్ళతో మాట మాట్లాడతాను. సేవకులు గార్డెన్స్ చేసినప్పుడు ప్రతిసారి మాట్లాడతాను, అయ్యా నీ పిలిపేంటి? మాస్టర్ గారేనా? మంచిది. నువ్వు ప్రవక్తవు కాదు. ఫస్ట్ నీ ఫిక్స్ చేసుకు, ఇక్కడ 2. నువ్వు ప్రవక్తవు కాదు. నువ్వు పరిచయం ఇచ్చింది దేనికి దేవుడు నీకంటే నీ సంఘాన్ని కట్టడానికి. ప్రవక్త చెప్పిన వర్తమానంలో నుంచి, బైబిల్లో నుంచి నీ సంఘాన్ని కట్టడానికి కావాల్సింది ఏదో ముందు అది చెప్పు. రోడ్ల మీద మీటింగ్ పెడితే మీరు అందరం తెచ్చటం, సరి చేసుకోవడం కోసం ఎంత తిట్టు. నువ్వు సరి చేయటానికి తిట్టాలా? సరి చేయడానికి ఉపయోగం ఏమున్నది? మా రోడ్డు మీద వెళ్తున్నామండి, పిచ్చోడు కనిపించాడు, ఏం చేస్తారు మీరు? వాడికి బట్టలు లేవు, ఏమంటారు మీరు? తిడతారా? నువ్వు వర్తమాన ప్రకారం రాంగు, నువ్వు తప్పు, ఇలా గడ్డ ఉండకూడదు, ఇలా మీసం ఉండకూడదు, అసలు ఈ బట్టలు వేసుకోకూడదు, నీ ఇలా ఉంటే రాంగ్ అన్నాడు. పోయి ఏమవుతుంది? వినబడలా? వాడిని చూడ మిమ్మల్ని చూస్తారు, పిచ్చోడు చెప్తారు, ఇంకా పెద్ద పిచ్చోడు లాగున్నారంటే. కాబట్టి ఎవరు పిచ్చాడు? ఇప్పుడు నేను ఎవరికి చెప్పాలా? నువ్వు సంఘం లోపలికి వచ్చి
ఎవరైనా సరిగా లేకపోతే సహోదరా ఇదిగో నేను ఇలా కూడా నువ్వు కూడా అలా ఉండు, బాగుండా. రోడ్డు మీద నుంచొని, బస్ స్టాండ్ దగ్గర నుంచొని, రైల్వే స్టేషన్ దగ్గర నుంచొని, జంక్షన్లో నుంచొని, సిగ్నల్స్ దగ్గర నుంచొని ఎవరు పిచ్చోళ్ళు పోతారని చూసి వాళ్ళ దగ్గర చెప్పండి అని ప్రయోజనం లేదండి. మా రైల్వే స్టేషన్ దగ్గర గుంటూరులో 7వ ప్లాట్ఫామ్ నుంచి వెనకాల నుంచి బయటకు వస్తారా, అక్కడ ఒక అతను ఎవరెస్ట్ నిలబడి ఉంటాడు, 4 మెట్ల కిందకి దిగి, 2 ఇటుపక్క నుంచి పైకి వెళ్తా ఉంటారు. అక్కడ మధ్య నిలబడి ఉంటాడు, అక్కడ ఐరన్ రాడ్ పెట్టుకొని ఇలా నుంచొని ఉంటాడు. నుంచొని ఏముంటాడు తెలుసా, ఏసుక్రీస్తు నమ్ముకోండి, ఏసుక్రీస్తు నమ్ముకోండి, ఏసుక్రీస్తు నమ్ముకోండి, ఏసుక్రీస్తు నమ్ముకోండి వచ్చిన వాళ్ళకల్లా. అదే సువార్త ప్రకటించడం. వాళ్ళు ఏమనుకుంటారంటే అలాగే చేస్తా మేము చేస్తే సరైనది అనుకుంటున్నారు. చెయ్యాలి లోపల తప్పన ఉన్నది. నువ్వు క్రమంలో వెళ్ళు, అది పని చేస్తుంది. నువ్వు ఒక చోటకి వెళ్ళు, ఒక స్థలంలో కూర్చో, 2 పాటలు పాడు, ఆరాధన చెయ్యి, 10 మంది వస్తారు అక్కడికి. ఒక్కడే రాని ఆ ఒక్కడికి చెప్పు. నువ్వు పొద్దున్న సాయంకాలం గడిచావు, 8 గంటల నుంచి వెళ్తున్నావు అక్కడి నుంచి, ఏం ప్రయోజనం ఉండదంట నీ వల్ల. నీ సమయాన్ని ఖర్చు పెట్టావు, ప్రయాసంతో నిలబడ్డావు. 8 గంటల నుంచి మనకి చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం చేశాను. అంత కష్టపడి ఒక క్రమం లేకుండా నువ్వు వృధాగా మొత్తం బూడిదలో బసిపోయావా? నీకు ఇచ్చిన జ్ఞానాన్ని మొత్తం, నీకు ఇచ్చిన సమయాన్ని, నీకు ఇచ్చిన శరీరంలో ఉన్న శక్తిని వృధా చేసిపోయినట్టే కదా. ఎవరో ఒక్కళ్ళింటికి వెళ్ళి సువార్త చేసేంత బాగుండు అంటారు. అదే సమస్య. అది అలాగే చేస్తే అనుకుంటారంటే ఈ రోజు అంతా సువార్త ప్రకటించా. ఎంతమంది సంపాదించా? ఎంత సువార్త చేసావో చెప్పొద్దు, ఎంతమంది సంపాదించావో చెప్పు. ఈరోజు మన స్థితి అదే. అపోజిషన్ పౌలు అన్నాడు, ఇదిగో ఈ శరీరంలో నేను ఎందుకు ఉన్నానంటే కొంతమంది సంపాదించాలి. ఈ శరీరం నాకు ఎందుకు ఇచ్చాడు? దేవుడు ఆత్మల కొరకే. ఇక్కడున్న మీరందరూ కూడా ఎలాగనుకోవాలంటే, దేవుడు నాకు ఈ శరీరం ఇచ్చి, సమయాన్ని ఇచ్చి, అవకాశం ఇచ్చి, శక్తినిచ్చి, అన్ని ఇచ్చింది దేని కొరకంటే నేను దేవుడి కొరకు ఎవరినైనా సంపాదించాను, ఒక్కరినైనా సంపాదించాను. నా జీవిత కాలంలో నేను ఒక్కడినన్నా కానీ దేవుళ్ళలోకి పరిపూర్ణంగా నడిపిస్తాను, ఉపయోగపడాలి. అలాగే నువ్వు ఎప్పుడైతే ఉపయోగపడ్డావో దానికి తగిన ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. ఆమేన్. ఈ రోజు నీకు నాకు కావాల్సింది అంటే దేవుడు ఒక ఆత్మరాటమే. ఈ నీకు నాకు కావాల్సిందంటే ఎత్తబాటులో ఉండటమే. దానికి కావాల్సినవి ఏదైతే చెయ్యాలో మనం అది చేయాలండి. ఎందుకంటే మనము కాలములు దాటుతున్నాం. ఆ గుర్ర బండి కాలం దాచామండి, ఆటోల కాలం దాచామండి, బస్సుల కాలం దాచామండి, ఆ విమానాల కాలం దాచామండి. ఇప్పుడు మనం ఏ కాలంకి వచ్చామంటే వ్యక్తులు ఎవరికంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఇలా పరలోకానికి పైకి వెళ్ళే పరిస్థితికి వచ్చున్నాం. అంటే నీ యొక్క స్థితి ఏంటి? నేడో రేపో నువ్వు పరలోకానికి పైకి పోబోతున్నావు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇంకా నేను పాదం దగ్గర ఆగిపోతానని సరిపోతుందా? ముగిస్తుందా? ఒకరోజు నికోదేము యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు చూసి అన్నాడు, రబ్బీ, బోధకుడా, నువ్వు చేసే కార్యములు మనుషులు చేసేవి కాదు, నువ్వు చేస్తున్నావు. నాకు అర్థమైనది, దేవుడు తోడుగా ఉంటే తప్ప ఈ కార్యం ఎవడు చేయలేడు. ఆమేన్. ఇంత గొప్ప కార్యాలు చేస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు మాట్లాడాడు, హీ దట్ బిలీవెత్ ఇన్ మీ ద వర్క్స్ దట్ ఐ డూ షల్ హీ డూ, షల్ హీ ఆల్సో డూ. నా యందు విశ్వాసం ఉంచిన వాడు, లేకపోతే నమ్మకం ఉంచిన వాడు నేను చేసే కార్యములు చేస్తాను, అంతకన్నా గొప్పగా చేస్తాను. యేసుక్రీస్తు చెప్తున్న మాట అండి ఇది. ఆయన వచ్చి అడిగాడు, అయ్యా ఈ కార్యములు మామూలుగా ఎవడు చేయలేడు, రైట్? అదే మాట ఈరోజు మీతో చెప్తా ఉన్నాం. వధువుని చూసినప్పుడు, యేసుక్రీస్తులో భాగమైన మనం చూసినప్పుడు, ఆ ప్రజలలో ఒక మాట మనం చూసిన వాళ్ళు, అయ్యా ఇది అన్ని సంఘాలు మేము చూసాం, ఇటువంటి కార్యములు కానీ, ఇటువంటి క్రమశిక్షణ కానీ, ఇటువంటి ఆరాధన కానీ, ఇటువంటి లోపడే తత్వము కానీ, ఇటువంటి సహోదర ప్రేమ కానీ మేము ఎక్కడా చూడాల అని మనం చూసి వాళ్ళ ఉన్నాం. మనం అలాగా వినబడాలా? ఉన్నామా? కొంచెం డౌట్ఫుల్ ఉంటుంది. నువ్వు వాక్యానికి లోపడటం అంటే చిన్న మాటే వినటానికి, కానీ ఉండడానికి చాలా పెద్దది. అవునా? వీఆర్ రెడీ టు టేక్ ఆఫ్. మనం పైకి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాం. విమానం వెళ్ళబోయే ముందు టేక్ ఆఫ్ అంటారు, పైకి వెళ్ళబోయే ముందు. అయితే పైకి వెళ్ళబోయే ముందు మొత్తం చెక్ చేయాలి. దాదాపుగా 24 మంది పైన చెక్ చేస్తారు ఒక ఫ్లైట్ని.
అది సరిగ్గా ఉందా లేదా, ఇంజిన్ సరిగ్గా ఉందా లేదా, ఫ్యూల్ సరిగ్గా ఉందా లేదా, టైర్లు సరిగ్గా ఉన్నాయా లేదా, అన్ని డోర్లు మూసుకున్నాయా లేదా, లోపల అన్ని పర్ఫెక్ట్గా డోర్లు క్లోజ్ అయినాయా లేదా, అన్ని రకాలు చెక్ చేసి లోపల కూర్చుని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళకి బెల్ట్లు మొత్తం పెట్టిన తర్వాత అప్పుడు బయలుదేరుతుంది. బయలుదేరే ముందు మళ్ళీ అనౌన్స్మెంట్. మీకు తెలుసో తెలీదో, ఈ ఫ్లైట్ ఇలా వెళ్తా ఉంటుంది. ఈ ఫ్లైట్కి సంబంధించి ముందు నడిపే వాళ్ళు ఉంటారు. ఈ నడిపే వాళ్ళకి లోపల ఇక్కడ వాళ్ళు సిద్ధపరిచిన ఆఫీస్లో ఉన్న వాళ్ళతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. విమానం పైకి ఎగురుతానే ఉంటుంది, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. అంటే వాళ్ళు ఎంత పైకి ఎగిరినప్పటికీ కూడా వాళ్ళ కమ్యూనికేషన్ ఉంటూనే ఉండదు. నిజంగా నువ్వు విశ్వాసంలో పైకి ఎగిరినా కూడా మన దేవుడితో నువ్వు కమ్యూనికేషన్ ఉంటావు, రైట్? అయితే విమానం స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా స్లోగా వెళ్తుంది. ఫస్ట్ అది పార్కింగ్ ప్లేస్లో ఉంటుంది. మనం బైకులు కార్లు ఎలా పార్క్ చేస్తాం అది ఎలా పార్క్ చేస్తారు. ఆ పార్క్ చేసిన మొత్తం వెనక్కి తీసుకొస్తాడు, రన్వే మీద తెచ్చి ఆపుతాడు. ఆపిన తర్వాత ఏం చేస్తారు తెలుసా, ఇంజన్ రైస్ చేస్తూ ఉంటాడు. ఇంజన్ రైస్ చేయగానే లోపల అనౌన్స్మెంట్ మొత్తం జరిగిపోయింది. ఎయిర్ హోస్టెస్ లోపల ఉన్న స్టాఫ్ మొత్తం వాళ్ళ వాళ్ళ సీట్లో వెళ్ళి కూర్చుంటారు. అందరు రెడీగా ఉన్నారు. ఈ ఫ్లైట్ ఇప్పుడు పైకి వెళ్ళాలి. ఆ ఫ్లైట్ పైకి వెళ్ళాలంటే ఆ లోపల ఉన్న వాళ్ళు టైం చెప్తా ఉంటారు. ఇక్కడ లోపల వాళ్ళు టైం చెక్ చేస్తూ ఉంటారు. ఆ టైం ఈ టైం ఈక్వల్ అవ్వాలి. 8 నుంచి కౌంట్ స్టార్ట్ చేస్తారు. ఎలా తెలుసా, మనం ఎలా లెక్క పెడతాం? 1 2 3 అంట. వాళ్ళు ఏమంటారు తెలుసా, 8 7 6 5. ఇదేంటిది? నువ్వు పైకి వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు ముందుకు పైకి వెళ్ళి లెక్క పెట్టాలా? 0 అనగానే బయట ముందుకు వెళ్ళిపోదు. 0 అంటే నీ కౌంటింగ్ ఏమీ లేదు. చూడండి, వీఆర్ రెడీ టు టేక్ ఆఫ్. ద కౌంట్ డౌన్ స్టార్ట్. కౌంట్ డౌన్ ప్రారంభించబడింది. ఆర్ యు ఇన్? లోపల ఉన్నారా ఫ్లైట్లో? ఏమైనా డౌట్ ఉన్నా? వాట్ డూ వీ కౌంట్? మనం ఏమని కౌంట్ చేస్తాం చూద్దామా? ఎఫ్ఎస్సి, స్మరణ, పెర్గమన, తుయితరై, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ తర్వాత ఇంకేమున్నది? బయట పైకి వెళ్ళిపోయి. హానోకు ఆదాము నుంచి 7వ వాడు. 7వ వాడు బయటికి వెళ్ళిపోయాడు. ఏమే ఇప్పుడు మనం 7వ సంఘకాలమై ఉన్నాం. ఈ సంఘకాలం అయిపోయిన తర్వాత ఇంకేది లేదండి. చదువుతాను చూడండి. వీ హ్యావ్ పాస్ త్రూ ఈచ్. 6 సంఘకాలం మనం దాటొచ్చున్నాం. వాట్ ఇస్ ద నెక్స్ట్? ఓన్లీ 7. ఇక మిగిలింది 7 ఒకటే. యూ డోంట్ హ్యావ్ 8. ఇంకో సంఘకాలం లేదు. కాబట్టి ఈ సంఘకాలంలో ఉన్న వాళ్ళు సిద్ధపడాల్సి దేని కొరకంటే ఆ టేక్ ఆఫ్ కోసం. ఆ టేక్ ఆఫ్ ఇప్పుడు రెడీగా ఉన్నది. గమనించండి, నువ్వు విమానంలోకి ఎప్పుడైనా మొట్టమొదటికి ఎక్కున్నావా? నువ్వు ఫ్లైట్లో మొదటిసారిగా దిక్కి కూర్చున్నట్లయితే నీ లోపల ఎలా ఉంటుంది తెలుసా? ఫ్లైట్ స్టార్ట్ అవ్వబోతా ఉన్నది. ఫ్లైట్ పైకి వెళ్ళబోతా ఉంది. ఏ సహాయము లేకుండా గాలి నడుస్తుంది. ఒక్కసారి స్థితి ఊహించుకోండి. మీకు తెలుసా తెలియదు, అప్పుడప్పుడు మనం కారులో వెళ్తున్నప్పుడు, బండి మీద వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ లాగానే బండి ఇలా పైకి లేచి ఇలా పడుతుంది అంటాం. పడగానే కింద పడగా ల్యాండ్ అయ్యాను. అవునా? ఇంకా కొంతమందికి ఒక అలవాటు ఉంది. ఇప్పుడు రీసెంట్గా వచ్చింది కదా, జెయింట్ మీద తిరుగుతూ ఉంటారు. పైకి వెళ్ళేటప్పుడు కేకలు పెడుతుంటారు, కింద దిగేటప్పుడు కేకలు పెడుతుంటారు. ఇవన్నీ గుర్తున్నాయా మనకి? ఇవన్నీ ఏంటంటే ఆ పైకి వెళ్ళబోయేటప్పుడు ఎలాగైతే ఉంటుందో మీకు ఇక్కడ తెలియజేస్తారు. చిన్న చిన్న శాంపిల్స్ అవి, బైట్స్. ఒక్కసారి ఆ ఫ్లైట్ మొత్తం ఇలా పైకి వెళ్ళగానే నేను వెనక్కి లాగినట్టుకుంటుంది. అయితే లాగినట్టు వెనక్కు ఉంటుంది, ఫ్లైట్ మాత్రం ముందుకు వెళ్తుంది. గాలి మొత్తం ఇక్కడ చిక్కపట్టేట్టుగా ఉంటుంది. ఏం జరుగుతుందో కొద్దిసేపు తెలియదు. ఒక 5 10 15 నిమిషాలు నువ్వు చూస్తూ ఉంటావు. చుట్టుపక్కల అన్నీ కనిపిస్తూ ఉంటాయి. కొద్దిసేపటికి ఏమి కనబడకుండా పోతుంది. ఆ కాసేపటికి 2 నిమిషాల్లోపు నువ్వు మేఘాల పైన ఉంటావు. ఆ పైకి వెళ్ళాక నీ కింద మేఘాలు ఉంటాయి. ఇలా మీకు చెప్పా, పక్షిరాజు వర్షం వచ్చినప్పుడు అది మేఘం పైకి ఎగిరి దాని కాళ్ళ కింద నుంచి చూసినప్పుడు కింద వర్షం పడతా ఉంటుంది. అది రెక్కలు ఎదిరిస్తుంది. మొత్తం ఆ పైన ఉన్న నీటి బొట్లు మొత్తం మేఘం మీద పడుతుంది. ఇప్పుడు అది క్లీన్ అయిపోయింది. ఇప్పుడు విమానం కూడా మేఘం దాటి పైకి వెళ్ళిపోయింది. మేఘం దాటి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫ్లైట్ ఇలాగే వెళ్తుంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఫ్లైట్ ఇలా స్ట్రైట్గా వస్తుంది. స్ట్రైట్కి రాగానే ఏమంటారంటే ఇప్పుడు మీ సీట్ బెల్ట్ తీయచ్చు అంటారు. నీ టేక్ ఆఫ్ అయిపోయింది. నీకు విషయం చెప్పనా?
ఫ్లైట్ ఇలాగే ఉంటుంది, వెళ్తానే ఉంటుంది. నీకు అది కదులుతున్నట్టు ఉండదు, తిరుగుతున్నట్టు ఉండదు, అది తిరుగుతూ ఉంటుంది, అటుపక్క వెళ్తుంది ఇటుపక్క వెళ్తుంది, అన్నీ చేస్తూ ఉంటుంది. నువ్వు మాత్రం అలాగే ఉంటావు. ఇంకో రహస్యం, ఫ్లైట్లో నడుస్తారు. ఇదేంటిది? ఆకాశంలో ఫ్లైట్ గాలిలో ఉండదు, ఇలాగా ఏ ఆధారం లేకుండా దాని లోపల నడుస్తున్నారా? ఎస్ సార్. ఒక మానవుని యొక్క సృష్టి ఎంత గొప్పదిగా మీకు అనిపిస్తున్నదే. నువ్వు ఒకవేళ దేవుడి దగ్గరికి అడుగు పెడితే, పరలోకంలో అడుగు పెడితే, మధ్యాకాశం అడుగు పెడితే, ఆ ఎత్తబాటులో అడుగు పెడితే, నీ శరీరం చూస్తా ఎలా పైకి రాస్తా ఉంటుంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో యోహాను అలాగే పైకి వెళ్ళి ఉన్నాడు. ఎలీషా పక్క నుంచి అలాగే పైకి వెళ్ళి ఉన్నాడు. అలాగే హానోకు పైకి వెళ్ళి ఉన్నాడు. పరిశుద్ధుని మొత్తం యేసుక్రీస్తు అలాగే పైకి పరలోకాన్ని తీసుకుని పోయి ఉన్నాడు. ఏదో ఒక దినమున అదే యేసుక్రీస్తు యోహాను పైకి ఎక్కిరాని పిలిచిన అదే స్వరము ఒక రోజు మళ్ళీ కూడా పేరు పెట్టి పిలుస్తుంది. ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు నువ్వు కూడా ఆత్మ సహాయం చేత ఆత్మకి లోబడి ఆత్మ వశుడివై నువ్వు కూడా పరలోకానికి పోతావు. ఆ వెళ్ళినప్పుడు, ఆ వెళ్ళేటప్పుడు నీకు అనుభూతి ఉంటుంది. ఎటువంటి అనుభూతి అంటే ఈ శరీరం తేలికైపోయింది. అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత మీరు ఒక పెన్ను ఇలా వదిలిపెట్టారనుకోండి, పెన్ను ఇలా పట్టుకొని ఇలా వదిలిపెడితే ఆ పెన్ను అక్కడే ఉంటుంది. నువ్వు ఇక్కడికి వెళ్ళాలనుకో, నీ ఎంత నువ్వు అక్కడికి పోలేవు. నీ శరీరం మొత్తం గాల్లో తేలుతూ ఉండదు. అక్కడ గురుత్వాకర్షణ శక్తి లేదండి, అది జీరో. అక్కడ నువ్వు ఎంత వెయిట్ అయితే కలిగి ఉన్నావో ఆ వెయిట్ని బట్టి అక్కడికి వెళ్తా ఉంటావు. అందుకని అంతరిక్షంలోకి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ధరించుకుని ఒక సూట్ ఉంటుంది. ఆ సూట్ బరువే 250 కేజీలు. 250 కేజీలు ఉంటే వాళ్ళు దీన్ని పట్టుకోవాలంటే ఇక్కడి నుంచి ఇక్కడ తేయడానికి 1 నిమిషం పట్టుద్ది. దీన్ని పట్టుకోవడానికి అంత బరువు ఉంటుంది. అయితే ఎత్తబాటుకు నువ్వు వచ్చిన తర్వాత నీకు అంత టైం పట్టవు. ఎవరో ఒక ఆయన అంటాడు, దేవుని యొక్క దూతకి భూమిని మొత్తం చుట్టూ తిరిగి రావాలంటే సెకండ్కి ఆయన 8 నిమిషాలు తిరిగి వస్తాడు. దేవుని యొక్క దూత. మరి ఆయన స్పీడ్ ఎలా ఉంది అనుకుంటా? రాకెట్ ఎంత స్పీడ్ తెలియదు, ప్రపంచానికి ఇదే ఫాస్టెస్ట్ రాకెట్ అంటారు మనోళ్ళు. మరి అక్కడే యేసుక్రీస్తు మాట్లాడు తెలుసా, ఈ పక్కన ఉన్న దొంగతో నేను నిశ్చయంగా నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు. వీళ్ళు సూర్యుడి దగ్గరికి పోవాలన్నా చంద్రుడి దగ్గరికి పోవాలన్నా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రుడి మీదకి వెళ్ళారనుకోండి 36 గంటలు పడుతుంది, 42 గంటలు పడుతుంది, 3 రోజులు పడుతుంది, 12 రోజులు పడుతుంది అంటున్నారు. వాస్తవంగా నువ్వు దేవుళ్ళో ఉన్నట్టయితే ఇది బైబిల్ అనేది రెప్పపాటు కాలంలో, రెప్పపాటు కాలంలో. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి గమనించండి, దేవుడు చేసే పని కానీ మనం దానిలో ఉన్నట్లయితే, దాన్ని ఒప్పుకున్నట్లయితే, ఆయన చెప్పిన ప్రతి మాటకి కట్టుబడినట్లయితే, ఆయన ఇచ్చిన వాగ్దానానికి మనం లోబడినట్లయితే ఏదో ఒక దినం మనం ఆ స్థితికి వస్తాం. అయితే ఇది రావాలంటే నీ దగ్గరికి వచ్చిన పరిపూర్ణమైన వాక్యాన్ని పూర్తిగా నువ్వు ఒప్పుకోవాలి. ఏమా హానోకు దేవుడితో నడిచాడు కాబట్టి ఆయన స్థితి చేరుకున్నాడు. ఏలియా నా ప్రాణం పోయినా కానీ పర్వాలేదు ఇలాగ ఉంటాను ప్రభా అన్నాడు కాబట్టి ఆ స్థితికి వచ్చాడు. అపోస్తలుడు పోదంటాడు, ఇదిగో క్రీస్తుని కొట్టినప్పుడు ఇంకేదో దెబ్బలు కానీ మిగులుంటే నేను రెడీ, నన్ను కొట్టను అన్నాడు. యేసు క్రీస్తు మీద పడ్డ కొరడా దెబ్బలు ఎన్నండి? 39. అపోస్తలుడు పోలంటి మీద పడ్డ కొరడా దెబ్బలు ఎన్నండి? 39. నేను రెడీ ఇంకా అంటాడు అని ఆయన ఒక మాట అన్నాడు, క్రీస్తు ముద్రలు అలా ఉన్నాయి, జాగ్రత్త, నేను ఇబ్బంది పెట్టకండి, నన్ను శ్రమ పెట్టద్దు అన్నాడు. అంతగా మనం జీవిస్తున్నామా అంటున్నాం. ఆ భారం మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మాట చెప్పచ్చు, ఇదిగో ప్రభు యేసుక్రీస్తు నాతో పాటు ఉన్నాడు. ఎందుకు ఎందుకు చెప్పానంటే, నువ్వు నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని కలిగినప్పుడు నువ్వు ఒక నెమ్మదిని కలిగి ఉంటావు, సమాధానం కలిగి ఉంటావు, దేవుడు యొక్క ఆత్మని కలిగి ఉంటావు, యేసుక్రీస్తుని నువ్వు చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటావు. హల్లెలూయా. ఇంకోటి చెప్తా, మీరు విమానం నుంచి పైకి వెళ్ళిన తర్వాత ఆ స్థితి ఇక్కడ ఆగిపోయిన తర్వాత నువ్వు ఇంకేం ఆలోచన చేయలేవు. ఎందుకని చెప్పనా, నువ్వు ఇటు పక్కన చూసావు మొత్తం అన్ని మేఘాలే ఉన్నాయి, ఇటు పక్కన చూసావు మొత్తం మేఘాలే ఉన్నాయి, నీకు ఏమి కనబడదు, అంత మేఘమే ఉంటుంది. కింద ఉన్నప్పుడు అది పైకి వెళ్ళేటప్పుడు పడిపోతానని ఒక భయం నీకు ఉంటుంది. మేఘములు దాటి పైకి వచ్చిన తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు కింద నువ్వు భయపడతావు అనుకున్నావు, ఇప్పుడు మేఘములు దాటి పైకి వచ్చిన తర్వాత నువ్వే సీట్ బెల్ట్ తీసి లోపల నడుస్తూ ఉంటావు. ఏంటంటే నీకు ఇప్పుడు ఒక భరోసా వచ్చింది, నేను మేఘాల పైన ఉన్నా,
నువ్వు కిందకి చూస్తే పడిపోతావు, కింద నీకేం కనబట్టలాగా. నువ్వు విశ్వాసంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత నీ పరిస్థితి కూడా అంతే. నువ్వు దాని నుంచి నువ్వు బయటికి రాలేవు. ఆ విశ్వాసం లోపలే ఉంటావు. ఆ విశ్వాసం కలిగి ఉన్నంత వరకు నువ్వు కింద పడిపో. అదే కావాలని కోరుకుంటున్నా. నీకున్న విశ్వాసము ఎత్తబడే విశ్వాసంగా మారా. గుర్ర బండిలను ప్రారంభించాము, ఎద్దుల బండిలను ప్రారంభించాము మన విశ్వాసాన్ని. అయితే ఈ రోజు అది యాస్ట్రోనాట్ ఏజ్కి వచ్చింది, వ్యోమగామల కాలానికి వచ్చాము. ఇప్పుడు మనం పరలోకానికి పైకి ఎగిరే కాలానికి వచ్చున్నాం. నీ విశ్వాసం ఇంకా బలమైనది కావాలి. అదే హార్స్ పవర్. అయితే హార్స్ పవర్ లో ఉన్న శక్తి పెరిగింది, టైం తగ్గింది. గమనించండి, హానోకు దేవుడితో నడవటానికి ఎత్తబాటులోకి వెళ్ళడానికి 300 ఏళ్ళు నడిచాడు. రైట్. ఏలియా ఆయన దగ్గరికి రథం వచ్చినప్పుడు ఒక అడుగు తీసి అడుగు దానిలో పెట్టాడు. యేసుక్రీస్తు బైబిల్ చెప్తుంది ఆయన వారితో మాట్లాడుతూ ఉండగా వారి మధ్యలో వచ్చి ఆరోహణ ఆయన 300 ఏళ్ళు నడిచాడు. ఈయనేమో ఒక్కడిగేశాడు. యేసుక్రీస్తు 2 చోట్ల నుంచి పైకి వెళ్ళిపోయాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో యోహాను పైకెక్కరమ్మని కానీ యోహాను ఉన్నప్పుడు అలాగే పైకి వెళ్ళిపోయాడు. వాడు వధువు యొక్క స్థితి అది. అంటే నువ్వు ఎత్తబాటు కొరకు పరిగెత్తాల్సిన పని లేదండి. ఎత్తబాటు కొరకు శరీరాన్ని లాగి దాని లోపల దూరాల్సిన అవసరం లేదు. ఈ శరీరాన్ని రూపాంతరం చెందించే పని దేవుడిది. వాక్యానికి లోబడే పని నీది, వాక్యానికి సిద్ధపడే పని నీది. ఈరోజు మనం ఇక్కడికి వచ్చింది దేనికంటే, మన శరీరాన్ని ఇక్కడ తెచ్చింది దేనికంటే, మన ఆత్మని సిద్ధపరచుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు చెప్పే మాట మళ్ళీ మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. శరీరానిక ఆత్మక బాప్తిజం? శరీరానిక ఆత్మక? ఆత్మకేనా? రైట్. మరి శరీరానికి ఎందుకు ఇస్తారు బాప్తిజం? లోపల నుంచి ఆత్మను తీసి నీళ్ళలో ఇలాగని బాప్తిజం ఇచ్చి మళ్ళీ లోపల పెట్టలేం. కుదురుద్దా? అవదు. ఇప్పుడు ఈ లోపల ఉన్న ఆత్మకి బాప్తిజం ఇవ్వాలి. అయితే ముందు శరీరం ఒప్పుకోవాలి. దానికి శరీరానికి బాప్తిజం ఇచ్చి శరీరము చేసిన తప్పులని పాపాలని కడుగుతుందండి బాప్తిజం అంటే. అది నీ లోపల ఉన్న ఆత్మ ఒప్పుకున్నది, శరీరం ఒప్పుకోదు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, ఆత్మ సిద్ధంగానే ఉన్నది, శరీరము బలహీనమని. మన పరిస్థితి అదే ఈరోజు. ప్రతి ఒక్కరి పరిస్థితి బలహీనం. ఇప్పుడు చూడండి, ఈ నెల ఫిబ్రవరి స్టార్ట్ అయిందా? మార్చ్, ఏప్రిల్, మే నెల చూడండి. మే నెల సంఘాలు ఎంతమంది ఉంటారు చూద్దాం. ఎంతమంది ఉంటారు? డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్. చలికాలం డ్రాప్స్, వర్షాకాలం డ్రాప్స్. ఏం జరుగుతుంది? అమ్మ వర్షం తడుస్తాం, చలి నాకు పడదు, ఎండ నా వల్ల కాదు, ఎంతపాటు నాకు కుదరదు అనేసి అయిపోయింది. అది మాత్రం కావాలా? ముందుండాలి భాష గారు. మళ్ళీ నాయనకి అందరూ ఉండాలండి. చర్చికి రమ్మంటే వర్షం పడుతుంది, ఏం వెళ్తాం చర్చికి, అందరూ తడిచిపోవాలా? ఒకడు పొరపాటు అనుకుందాము, కొద్దిసేపు అలా కాదనుకుందాము. నాకు తెలిసినంత వరకు వర్షం పడేటప్పుడు ఎత్తబాటు వస్తే మన డ్రాప్ అంటారా? చెప్పండి. ఏం వస్తానా వేసే వద్దులేగా, ఈసారి ఆగేసే, ఈ తుఫాన్ ఏదో అది హుదు హుదు ఏదో వస్తూ ఉంటుంది కదా అలాంటిది. అది ఏదో కాకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా రా, మేము రెడీ అయి ఉంటాం, ఏంటి టైం చెప్పు మాకు ముందుగానే. మీలాంటి వాళ్ళ సంగతి తెలిసే బైబిల్ అంటే ఆయన దొంగలాగా వస్తారంటే సరిపోయింది. ఎందుకు వస్తాడు తెలుసా? అనేక మందిని తప్పిస్తాయి అలా వస్తున్నాడు. ఇంకా ఇప్పుడే ఎంతపాటులేండి, ఇంకా చాలా టైం ఉందిలేండి అనేవాళ్ళు ఉన్నారు. చాలా టైం ఉంది కదా ప్రవక్తలు. ఆల్రెడీ మనం ఏజ్కి వచ్చాము, ఆ కాలానికి వచ్చాము, నేడు రేపు మనం ముగించి పడతా ఉన్నాము, ఆ స్థితికి మనం వచ్చేసాము, ఇక్కడ మనం ఎత్తబడే స్థితిలో ఉన్నాము అన్న విధంగా మన జీవితాలు ఉండాలి. అంతేగాని ఇంకా సిద్ధపడదాము, ఇక రేపు సిద్ధపడదాము, ఇక వచ్చేవాడిని చూడండి మాస్టర్ గారు అనేవాళ్ళు కూడా ఉన్నారు లేరా? పోయిన సంవత్సరం నాకు చెప్పారు చర్చికి, మాస్టర్ గారు ఇంకెందుకు జనవరి 1 నుంచి ఒక్కరోజు చర్చిలో ఆబ్సెంట్ అయితే ఇక నన్ను ఏ పేరు పెట్టి పిలవాలి ఆ పేరు పెట్టి పిలువని నాతో పాటు ఉన్నారు. మనల్ని జనవరిలో అడిగే పెట్టాలి లోపలికి. ఇంకా ఏం చేద్దాం? మళ్ళీ ఫోన్ చేస్తారు, ఇంట్లో బాగలేదా? మిడ్నైట్ 2 గంటలకు కూడా ఫోన్ వస్తుంది నాకు. చర్చికి రమ్మని మనం ఫోన్ చేసామనుకున్నాం, ఆదివారం ఉదయం 9 గంటలకు ఫోన్ చేసి ఫోన్ లేదు. ఎంత తెలివిగల వాళ్ళు అంటే రేపు ఉదయం నాకు ఫోన్ చేస్తారు. మళ్ళీ ఏంటన్నా ఫోన్ చేసేవాడిని. ఆదివారం ఉదయం ఎందుకు ఫోన్ చేస్తాను మీ అందరూ తెలియదు.
సోమవారం వాళ్ళు ఎందుకు ఫోన్ చేశారు నాకు తెలీదు. ఎంత అమాయకంగా ఉంటుంది సార్. చర్చి చెప్పాను మీకు. రేపు అడుగుతాను నేను, ఏంటమ్మా ఆదివారం చర్చి రాలేదేమి అంట. రాలేదు భాష. నేనేమడిగా, నువ్వేం చెప్పా అంటే దగ్గర సమాధానం లేదని. క్లారిటీ ఉందా? నాకు క్లారిటీ వచ్చింది. ఏ కారణం లేకుండా సంఘానికి ఆగిపోయేవాళ్ళు ఏమన్నారు తెలుసా? నేను ఏం చెప్పలేదు, కొన్ని విషయాలు చెప్పా కదా మీకు. కొన్ని పదాలు ఏమన్నా అంటే ఆ పదాలు కూడా సిగ్గుపడతాయి. మనం మీకు చెప్పాను నేను, గాడిద చెప్పినట్టు మీరు గాడిద కథ చెప్పినట్టున్నా. ఆ గాడిద బాధపడుతుంది. మనసారి కొన్నిసార్లు పిల్లలు ఏమంటాం మనం, ఏమంటారు అంటారా? ఒకరోజు గాడిద అడిగింది వాళ్ళ అమ్మ దగ్గరికి, అమ్మ నాకు ఈ పేరు మార్చాను. ఎందుకు మార్చాలనుకుంటారు? ఎందుకని నీ పేరు నచ్చలేదు అన్నది. కాదమ్మా, మనుషులు ఉన్నారు, వాళ్ళు పొద్దున్న లేసి అబద్ధాలు మాట్లాడతారు, పొద్దున్న లేస్తే వాళ్ళు చండాల పనులని చేస్తూనే ఉంటారు. వాళ్ళు కోపం వస్తే వాళ్ళ పిల్లల్ని గాడిద అంటారు. నాకు అది అవమానంగా అనిపించింది, నాకు అందుకని పేరు మార్చమని అడిగాను. అంటే ఇప్పుడు మనం చేసే పనులకి మనం మన పిల్లల్ని కానీ గాడిద అంటున్నాం అంటే ఆ గాడిదలు సిగ్గుపడుతున్నాయి. అలాగే సంఘానికి రాగా పరిస్థితిలో ఉండి రాకుండా మరి ఆగిపోయారంటే మరి వాళ్ళని ఏమనాలో మీరు చెప్పండి, నేను చెప్పొద్దు. పాసలు ఇలాగన్నారు మళ్ళీ బయటికి పేరు ఏమందాం? వినపట్లనా? ఎవరంటే ఎవరు ఊరుకుంటారు? అది యేసుక్రీస్తు దగ్గరికి ఒక ఆమె వచ్చింది, అయ్యా నా కోసం ప్రార్థన చేయ అన్నది. బైబిల్ అంటే సురోఫెనికే స్త్రీ అని ఆమె వచ్చి అడిగినప్పుడు యేసుక్రీస్తు అన్నాడమ్మా, మొదట పిల్లలు తిరిగి తృప్తి పొందాలి, ఎవరైనా పిల్లల భోజనం కుక్కలకి పెడతారా అన్నాడు. ఎవరికంట? నేను వచ్చిన యూదుల కోసము, నువ్వే నాకు ప్రార్థన చేయమంటున్నావు. నా ప్రార్థన కానీ నేను వచ్చింది కానీ యూదుల కోసం, మీకోసం కాదన్నాడు. రైట్? సురోఫెనికే స్త్రీని ఇప్పుడు ఆయన ఏమన్నాడు? వినబడలా? కుక్కలుగా నామేమనాలా? నేను ధైర్యం చేయలేను కానండి. ఇక్కడ ఒకవేళ పాస్టర్ గారు కానీ మనల్ని ఎవడన్నా కానీ కుక్క అన్నట్టయితే అన్నా కూడా నేను చర్చకు వస్తాను భాష మనం చేయొద్దండి. నిజమే? వయసులో నిజంగా చాలా సంతోషం అయితే అనలేండి అయితే. ఇక్కడ ఎందుకంటే ఆ మాట అంటున్నానంటే ఆ మాట అన్న తర్వాత ఆ విశ్వాసం ఇంకా డబుల్ అయినది. ఆ మాట అయ్యా నిజమే కాదలా, నిజమే, మేము కుక్కలమే. అయితే ఈ కుక్కలు చిన్నపిల్లలు భోజనం చేస్తున్నప్పుడు బల్ల మీద చిన్న చిన్న ముక్కలు పడతారు కదా, అలాగే ఏదన్నా ఆ పోయిలే ఇదో తీసుకో అలాంటి ప్రార్థన కదా మాకి అని ఆ మాట అంటే యేసుక్రీస్తు ఆశ్చర్యపోయాడు. అమ్మ నీ విశ్వాసం గొప్పది, పోటీ కుమార్తె పడింది పో. ఆమె విశ్వాసము చేత కుమార్తెను పొందుకున్నది. సురోఫెనికే స్త్రీ ఎవరో తెలుసా? అన్ని జనురాలు. ఆయన వచ్చిన యూదుల కంటే ఆమె చిన్న విశ్వాసాన్ని పట్టుకోవడం వల్ల ఆమె తన కుమార్తె స్వస్థత పొందుకున్నది. అనగానే పోలేదండి. ఒక్క నాను ఎడుకోవాలి మేము. యేసుక్రీస్తు ఒకరోజు అన్నాడు, ప్రత్యక్ష గురించి మాట్లాడుతూ అందరూ లేచి వెళ్ళిపోయారు. శాంతి దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. అందరూ లేచి వెళ్ళిపోయారు. 70 మంది శిష్యులు లేచి వెళ్ళిపోయారు. 12 మంది ఉన్నారు. యేసుక్రీస్తు వాళ్ళని పిలిచాడు. మీరు మాత్రం మీరు పోయిన అన్నాడు. అయ్యా మమ్మల్ని ఎక్కడ పోమంటావు? నిత్య జీవం నీ చుట్టూ ఉంటే, నిత్య జీవ మాటలు నువ్వు కలిగి ఉంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను వదిలిపెట్టి ఎక్కడ పోమంటావు? ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఏలియా అన్నాడు, ఎలీషా వస్తుండే, ఎలీషా రామాగర్ పో ఎలాగో కష్టం చాలా దూరం. దేవుడిని ఇక్కడ నుంచి గిలగల రమ్మన్నాడు, గిలగల నుంచి బేతెలు పోవాలా, బేతెల నుంచి ఎరుకో పోవాలా, ఎరుకో నుంచి వద్దానికి పోవాలా. నువ్వు రాలే వాగండి. యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ రకంగా ఏలియా ఎలీషా వెంబడించాడు కాబట్టి పరలోకానికి పోయాడు. ఈ రోజు మనం కూడా వాక్యముని సేవకుని ఆ రీతిగా వెంబడిస్తున్నామా? అలాగే మనం వెంబడించాల్సిన అవసరం కలిగి ఉన్నామని. ఈ రోజు వాక్యాన్ని పరిపూర్ణంగా నమ్మాలా, పరిపూర్ణంగా వెంబడించాలి. దేవుడితో పాటు హానోకు ఉన్నాడు కాబట్టి హానోకు ఎత్తబడ్డాడు. ఏలియాతో పాటు ఎలీషా ఉన్నాడు, ఏలియా వాక్యంతో పాటు ఉన్నాడు. ఆ రీతిగా వాళ్ళు ఆ రకంగా ఎత్తబడ్డారు. ప్రజలో మరి అదే నిజమైతే, అదే కరెక్ట్ అనేటైతే ఈ రోజు మనం ఇప్పుడు ఈ సంఘకాలంలో అదే వాక్యం మన దగ్గర ఉన్నది, అదే విశ్వాసం మన దగ్గర ఉండాలి, అదే రకమైన ఎత్తబాటు కొరకు మనకు ఎదురు చూస్తున్నది. దాంట్లో నువ్వు ఉండాలనుకుంటే నువ్వు ఆ రీతిగా జీవించాల్సిన అవసరం కలిగి ఉన్నావు. ప్రజలో మనం లేచి నిలబడి ప్రార్థనలో ఉందాం.